అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఇవాళ మన ఈ ప్యానెల్‌లో చాలా కీలకమైన వ్యక్తులున్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని, తర్వాత ఇవాళ మాట్లాడబోయే అంశాల గురించి వారితో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు తబాస్మి పుస్తక రచయిత, రామభక్తులు శ్రీరామ చక్రధర్ గారు. అలాగే హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు. అలాగే సోషల్ వర్కర్ అండ్ సినిమా క్రిటిక్ భాస్కర్ కిల్లి గారు మనతో పాటు ఉన్నారు. వీరందరితో రెండు కీలకమైన విషయాలు చర్చించాలి. ఒకటి, పూరీ క్షేత్రంలో రత్న భాండాగారం అనేది తెరవడం జరిగింది. దాని కథా కమామేషు తెరవాల్సిన అవసరము ఆవశ్యకత ఉన్నదా లేదా. రెండవ అంశం, సోనూ సూద్ తాజాగా ఒక అద్భుతమైన సందేశాన్ని వెదజల్లాడు కదా, దాని గురించి. ఎంగిలి తిన్నా ఏమీ కాదు, మానవత్వం పంచరా ఓ మానవ అని ఏదో కబుర్లు చెప్పాడు ఆయన. దాని గురించి కూడా నిర్మోహమాటంగా మాట్లాడదాం. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు భరతవర్ష టాక్స్లో భాగస్వామ్యమైనందుకు. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను శ్రీరామ్ గారితో. పూరి రత్న భాండాగారం గురించి మాట్లాడదాం మనం. సార్ చెప్పండి, పూరి క్షేత్రం దానికి ఉన్నటువంటి వైభవం, నిజానికి ఏ హిందూ ప్రాచీన ఆలయం తీసుకున్నా దాని వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అన్నిట్లో కామన్ గా ఉండేది ఏంటి అంటే, ఇదిగోండి ఇలాంటి రత్న భాండాగారాలు. ఇప్పుడు పూరి క్షేత్ర రత్న భాండాగారాన్ని తెరిచిన విధానము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నమస్కారం అండి, భరతవర్ష ప్రేక్షకులకు నమస్కారం అండ్ ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం అండి. అయితే పూరి రత్న భాండాగారం అని ఇప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం మన అనంత పద్మనాభ స్వామి రత్న భాండాగారం అని ఒకటి, ఇలాగా మనకి రత్న భాండాగారాన్ని తెలవటం అన్నది మీడియాలో చాలా హైప్ చేస్తున్న అంశం అనమాట. అయితే ఇది తెరవచ్చా తెరకూడదా అని అంటే, బేసికల్ గా ఇది బహిర్గతం కాని ఒక విషయం. అంటే ఇది సీక్రెట్, గోప్యంగా ఉంచాలని చెప్పిన విషయం. ఇప్పుడు సీక్రెట్ అని చెప్పిన తర్వాత దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఏంటి? ఒకటి ఓకే, సరే సీక్రెట్ అండి, లేదండి ఇంత డబ్బు ఉంది, మనము ఎవరెవరు ఏదైనా దొంగతనాలు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, దానికి రక్షణ కల్పించాలి, అందుకే నేను బహిర్గతం చేశాను. సో నువ్వు బహిర్గతం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నావా అన్నది ఇంకొక విషయం. సో బహిర్గతం చేస్తున్నప్పుడు ఇంత డబ్బు ఉంది, ఇంత మొదటి డోర్లో ఇంత ఉంది, రెండో డోర్లో ఇంత ఉంది, మూడో డోర్లో ఇంత ఉంది. మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, చాలా మంది ప్రవచనకారులు టీవీ9లలో, ఏబిఎన్లో ఇలాంటి వాటిల్లో వెళ్ళిపోయేసి 9 ఇంచులు తవ్వితే 9వ దానికి పోతే ఇలా ఉంటే అలా ఉంటే ఇంచులతో సహా మాట్లాడుతున్నారు అనమాట. ఆసిఫ్ వీళ్ళ పూర్వీకులే అక్కడికి భాండాగారాన్ని పెట్టినట్టు. అర్థమైందా? సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత హైప్ ఇచ్చేది దేనికి? పోనీ నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటే, నేను ఎలా ఆలోచిస్తానంటే, ఇంతటి రత్న భాండాగారాన్ని మీరు ఎక్స్పోజ్ చేయటం వల్ల నేనేం కోరుకుంటున్నానంటే, ఒక సామాన్యులాగా మన గుడులు ఇంత సమృద్ధితో ఉండేవి, ఇది మన దేశం యొక్క ఆలయం యొక్క సంపద. ఇలా 1-2 ఆలయాలే కాదు, అన్ని ఆలయాలు ఇలా ఉన్నాయి. మరి అన్ని ఆలయాలు ఇలా ఉన్నప్పుడు ఆ ఆలయంలో ఉన్న సంపద ఏమైపోయింది, ఎవరు దోచుకున్నారు అన్న రీసెర్చ్ స్టార్ట్ చేయాలి. దోచుకున్న వాళ్ళ పేర్లు బయట పెట్టే విధంగా నువ్వు మాట్లాడగలగాలి. మరి సెక్యులరిజం పేరుతో ఆ మాటలు మాట్లాడట్లేదు కదా, దోచుకున్న వాళ్ళ పేర్లు చెప్తున్నామా? చెప్పట్లేదు. సో అంటే నీ సంపద ఉంది, కొల్లగొట్టారా అని మాట్లాడే ధైర్యము చేయలేకపోతున్నాం. 2, ఆలయం అన్న వెంటనే ఇప్పుడు వీళ్ళందరూ పూరి జగన్నాథ ఆలయము, లేకపోతే అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఇలాంటి ఆలయాలను చూపిస్తున్నారు తప్ప గుళ్ళలో ఉన్న ఆలయాలు కాదా అండి? ప్రతి ఊర్లో ఉన్న ఆలయం కాదు. అంటే డబ్బుంటేనే నీకు పబ్లిసిటీ ఇస్తావా? ఏ ఊర్లో, ఏ క్షేత్రంలో, ఏ ఆలయానికి ఆ వైభవం ఉంది కదా. అంటే వైభవము అని అంటే కేవలం డబ్బు, బంగారం, మనులు, మాణిక్యాలేనా? ఆలయం అన్నది అష్టైశ్వర్య నిధి కదా. అంటే చదువు, కళలు, డబ్బు, సమాజానికి ఒక మూల స్థానంగా ఆ రోజుల్లో ఉన్నది కదా. అంతటి ఆలయాన్ని కేవలం నువ్వు డబ్బు ఉంటేనే మీడియాలో ఇస్తున్నావు కదా, అది తప్పు. ఇంత ఐశ్వర్యం మనలో ఉందని గుడి గురించి ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి కదా, ఆ ప్రచారం జరుగుతోందా అన్నది నా ప్రశ్న. 3, సరే ఇంత ఐశ్వర్యం ఉంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం కాపాడారు. మరి కాపాడినప్పుడు ఎవడో బ్రిటిషర్ వాడు వచ్చేసి, ఫ్రెంచ్ వాడు వచ్చేసి, పోర్చుగీస్ వాడు వచ్చేసి మనకు బట్టలు కట్టుకోవడం నేర్పించాడు, హారాలు నేర్చుకోవడం నేర్పించాడు, ఇలాంటి పుస్తకాలు చదువుతున్నాం కదా. అలాంటిది కాదురా బాబు, చూడు మనకి
ఎవరికి బంగారము, మనులు, మాణిక్యాలు తెలియని రోజులోనే మనం నిధులు పెట్టాము. అది కూడా స్వార్థం కోసం కాకుండా భగవంతుడి కోసం పెట్టిన ఔదార్యం మన చరిత్రకి, మన సంస్కృతికి ఉన్నది. సో, భగవంతుడి పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించేవాడం అన్న ఈ ప్రయత్నమన్నా చేస్తున్నామా? రెండవది చరిత్ర తప్పు. మన గురించి రాసిన చరిత్ర తప్పు. దానికి ఇంకొక కోణంలో మీరు ఆలోచించాలి. ఇది మనల్ని కొత్తగా ఆలోచించేటట్టు చెయ్యాలి అన్న ప్రయత్నం చేయాలి గదా! నాలుగవది, ఇంత డబ్బును బయట పెడుతున్నాం. ఎంతో మంది కళ్ళు మన మీద పడుతున్నాయి. దానికి రక్షణ కల్పించే వ్యవస్థ ఏమన్నా చేస్తున్నావా? వీటన్నిటి గురించి మనం చర్చించాలని అనిపిస్తుందండి నాకు. ఏదో కేవలం ఆ సినిమా హీరో ఒక 5,000 కోట్లు పెట్టి సినిమా తీసేసాడు కాబట్టి, సినిమాకి హైప్ వారం రోజులు హైప్ ఇచ్చేసి వదిలేసేటట్టు కాదు గదా! ఇది డబ్బు. ఇంత సంపదుంది. ఆ సంపద భవిష్యత్తులో ఎలాగ తయారవుతుంది, పందికొక్కుల పాలు అవ్వకుండా మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి, మనం దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుండన్న విషయాలు గూడా ఆలోచిస్తే బావుంటుందని నా అభిప్రాయం అండి. కరెక్ట్ అండి. భాస్కర్ కేలి గారు మీరు చెప్పండి. యాక్చువల్‌గా 47 సంవత్సరాలు అనుకుంటా. అంతకుముందు ఈ రత్నభాండాగారం తరచుగా తెరిచేవారంట. అందులో ఉండేటటువంటి ఆభరణాల్ని స్వామివారికి పెట్టేవారు అలంకరణగా. కానీ ఒక 47 సంవత్సరాల పాటు దాని గురించి అసలు పట్టించుకునే పాపాన పోలా. అది పూర్తిగా క్లోజ్ చేసేశారు. ఎందుకు క్లోజ్ చేశారు? అందులో అసలు ఉన్నాయా? లేవా? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు తెరిచిందంటే అసలు అందులో ఎంతుంది? అంతకుముందు ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? అనే కోణంలో చర్చించడానికి, తెలుసుకోవడానికి తీసిందని అంటున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి ఏంటి? మన ఆలయాల్లో ఉండేటటువంటి సంపదకి రక్షణ లేకుండా అయిపోవడం. ఇంకొక శోచనీయమైన విషయం ఏంటంటే, ఈ తాళం ఏదైతే ఉందో ఆ రత్నభాండాగార తాళం ప్రభుత్వమే పోయింది. అది ప్రభుత్వం దగ్గర ఒకటుండేది. ఏది అని అడిగితే అది పోయిందని చెప్పింది. సో, ఈ నిర్లక్ష్య ధోరణి వెరసి మొత్తానికి మొన్న తెరిచారు. ఇదొక 6 నెలలు సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. ఆ తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇస్తారంట. మీరు దీన్నెలా చూస్తున్నారు? అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఇది ఎలా అంటే మీడియా గానీ, లేకపోతే ప్రభుత్వం గానీ ఎలాంటి బిల్డప్ అక్కడ ఇస్తుంది అంటే, అక్కడ ఏదో జరిగిపోయింది లేదా జరుగుతుంది. దాన్ని మేము బట్టబయలు చేస్తున్నాము. ఏదో అక్కడ ఒక పెద్ద మోసం జరిగిపోయింది లేదా జరుగుతుంది. దాన్ని మేము చూపిస్తున్నాం అనే దాంట్లో ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. అలానే మీడియా చూపిస్తుంది. ప్రజలు కూడా అలానే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను అడిగే సింపుల్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఇదంతా చూపించడానికి ఈ ప్రభుత్వాలకి ఏ అధికారం ఉంది? నిన్న కాక మొన్న వచ్చిన ప్రభుత్వాలు ఇవి. అంతకుముందు బ్రిటిషర్స్ కానీ, అంతకుముందు ఉన్న ముస్లిం అంటే ఈ దోపిడీదారులు కానీ, వీళ్ళెవరికి సంబంధం లేనిది. అది పూర్తిగా మన హిందువుల తాలూకుది. ఇదే అని కాదు, అనంత పద్మనాభ స్వామి దేవాలయం కానీ, తిరుపతి కానీ, ఇంకొకటి కానీ పూర్తిగా అవి ఎవరివి అంటే అవి మన హిందువులవి. అసలు వీటన్నింటి మీద ఈ ప్రభుత్వ ఆజమాయిషీ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. పోనీ సెక్యులర్ కింద తీసుకొని వీళ్ళంతా మనకేదో మంచి చేస్తున్నారు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాయి కదా. మరి ఇదే పని కేరళలో చూస్తే ఏంటంటే, అప్పుడెప్పుడో యేసు తాలూకు శిష్యుడు తోమా అనేవాడు కేరళ వచ్చాడు కనుక అప్పటి నుంచి కొంతమంది క్రైస్తవులు అయ్యారు. వాళ్ళంతా ఇప్పటి వరకు ఉన్నారు అనేది అక్కడ ఒక సిద్ధాంతం ఉంది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ప్రొటెస్టెంట్లు కొంతమంది క్రైస్తవులు అయ్యారు అనేది ఒకటి ఉంది. తోమా అనేవాడు వచ్చాడో లేదో మనకైతే తెలియదు. కానీ అక్కడ జరిగే గొడవ ఏంటి అంటే, ఈ కేథలిక్లకి ప్రొటెస్టెంట్లకి అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఈ చర్చి ఆస్తుల మీద అనేది చాలా పెద్ద గొడవ ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు కేసుల్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వాలు అక్కడ జోక్యం చేసుకొని వేలాది కోట్ల రూపాయలు ఇరుక్కున్నాయి కదా. మరి వాటిని ఏమైనా తెరిపించే ప్రయత్నాలు చేస్తున్నాయా? అవన్నీ బట్టబయలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయా? అలాగే ఈ వక్ఫ్ భూములని, ఈ మసీదులని, ఈ రకరకాలుగా అంటే ముస్లింల తాలూకు ఉన్నాయి. మరి అందులో ఏమైనా దూరి అవన్నీ కూడా అంటే ఆ డబ్బు కాదా? ఆ డబ్బు ఏమైనా ప్రజలకి ఉపయోగపడదా? మరి వాటిల్లో ఎందుకు వెళ్ళడం లేదు? కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే ఈ ప్రభుత్వాలకి హక్కు ఏంటి? నేనైతే మాత్రం ఒకటే చెప్తాను, అందులో ఏముంది అనేది హిందూ పెద్దలు లేదా హిందూ తాలూకు మన గురువులు, లేకపోతే ఆలయ కమిటీ, అలాంటి వారు మన హిందువుల సమక్షంలో తెరిస్తే అదొక పద్ధతి, అదొక నమ్మకం. ఈ రోజు బీజేపీ అనేది హిందువులకి ఏదో పెద్ద చేసేస్తుందని మనం అనుకున్నాం. ఈ బీజేపీ ఏం చేసింది అంటే, ఎన్నికల్లోకి రాగానే, అంటే ఎన్నికలకు ముందే ప్రచారం చేసింది, మేము ఇది తెరుస్తున్నాము అని చెప్పి ఈరోజు తెరిచింది. కానీ నేను అనేది ఏంటి అంటే, అసలు మీకు ఎవరిచ్చాడు అధికారం అనేది నా క్వశ్చన్. ప్రభుత్వాలకు ఎవరికి కూడా హిందూ ఆలయాల మీద హక్కు లేదు. ఈవెన్ మనం చట్టంలో చూసినా మెయింటైన్ చేసే హక్కు మాత్రమే ఉంది కానీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకు కూడా లేదు.
ఇది పూర్తిగా అన్యాయమైన పద్ధతి అనేది నేను అంటాను. సో లలిత్ కుమార్ గారు, ఇప్పుడు మీ వంతు. వీరిరువురు యా కూడా, శ్రీరామ్ గారు అండ్ భాస్కర్ గారు, రెండు భిన్నమైనటువంటి విషయాలను ఇందులో స్పృశించారు. సో మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇది ఒక దాడిగానే అభివర్ణిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇదేదో రత్నభాండాగారం తెరవటం, అందులో ఉన్న సంపదని బయట ప్రపంచానికి తెలియజేయటం అనేది కాదు. ఎందుకు ఇది కేవలం హిందువుల పట్లనే, హిందూ ఆలయాల పట్లనే ఈ శ్రద్ధ, లేదా ఈ అజమాయిషి అనేది ఒక పాయింట్. అలానే చూస్తామా, పాజిటివ్ కోణంలో చూసుకుంటే అలా మూలిగిపోయి ఉండే కంటే ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించవచ్చు కదా అని చాలామంది మేధావులు, హక్కుల కార్యకర్తలు కూడా అడుగుతూ ఉంటారు మరి. సో ఇటు పాజిటివ్ కోణంలోన ఎలా చూద్దామా, ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం, అదేవిధంగా భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రజా సొమ్ము అనే మాట ఏదైతే ఉన్నారో అది అన్నిటికంటే పెద్ద బూత్ అండి. ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన సొమ్ము కాదు. ఆనాటి పాలకులు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆలయ సంరక్షణార్థం లేకపోతే ఆలయ పోషణార్థం అని చెప్పేసి వాళ్ళ సొంత నిధులు, అంటే అప్పటి పాలకుల కోశాగార నిధులు ఏవైతే ఉంటాయో అవి ఆలయ సంరక్షణ కోసం, ఆలయ నిర్వహణ కోసం పెట్టేశారు. ఒక్కసారి స్వామి హుండీలో వేశాము అంటే అది స్వామివారి సొత్తే, ప్రజల సొత్తు ఎంత మాత్రం కాదు. దాని నుంచి ఏదైనా ఖర్చు పెడుతూ ప్రజలకు ప్రసాదం పెట్టారు అంటే అది స్వామివారి ఇస్తున్న ప్రసాదం, అది ఆయన దయతో మనకు వస్తున్నది. అయితే ఇక్కడ చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, ఈ బంగారం టాపిక్ అంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారి నేలమాళిగలు తెరిచిన కాడి నుంచి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు పూరి రత్నభాండాగారం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ మేధావులందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటికీ ఉన్న ప్రాచీన దేవాలయాలు ప్రతి దానికి కూడా నిధులు ఇలాంటివి చాలా ఉండేవి. అయితే గుప్త నిధుల తవ్వకాల పేరుతోటి ఇప్పుడు బాగా పేరొందిన రాజకీయ నాయకులు కూడా అటువంటి గుప్త నిధుల్ని తవ్వేసి ఎన్నో దేవాలయాల్ని ధ్వంసం చేసేసి చివరికి మన ఒంటిమిట్ట రామాలయంతో సహా, ఒంటిమిట్ట రామాలయానికి ఇవాళ దుర్గతి ఎందుకు పట్టింది? ఇవాళ ఎవరో వచ్చి అభివృద్ధి చేస్తారా, ఎప్పుడు వచ్చి బాగు చేస్తారా, ఎవడొచ్చి ఉత్సవానికి డబ్బులు ఇస్తారని చూసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ ఆలయంలో ఉన్న గుప్త నిధుల కోసం అని చెప్పేసి ఆలయాన్ని పూర్తిగా తవ్వి పాడు చేస్తారు. అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. చివరికి మా ఊరు దగ్గర ఉన్న ముక్తేశ్వర స్వామి అనే ఒక ప్రాచీన ఆలయాన్ని కూడా ఆ విధంగా తవ్వేశారు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే చాలా మందికి హిందూ దేవాలయాల కింద బంగారం ఉండటం కాదు, లేకపోతే హిందూ దేవాలయాల గోపురాల మీద బంగారం వేయటం కాదు, అసలు హిందూ దేవాలయం అంటేనే బంగారం. ఎందుకంటే అది ప్రజల్లో ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడేలాగా దేవాలయాలు నడపబడ్డాయి ఆ రోజున. ఈ రోజు కూడా చెప్పుకుంటే భగవంతుని ఒకటే మాట అంటారు, భక్తుల పాలిటి కొంగు బంగారం అని చెప్పేసి. మనకి ఈ బంగారాలన్నిటికంటే కూడా అసలైన బంగారం స్వామిని ధరిస్తున్న ఆ దేవాలయాలు. అయితే కర్మ ఏమిటి అంటే మన వాళ్ళకున్న అతిపెద్ద కర్మ, మన వాళ్ళకి భగవంతుడి మీద, ఆలయం మీద కంటే కూడా బంగారం మీదకిను, ధనం మీదకి, లేకపోతే దేవాలయాల యొక్క ఆస్తుల మీదకి ఎక్కువ మనసు వెళ్ళిపోతా ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కోతి సంతతి, ఎవరైతే కోతి నుంచి వచ్చామని చెప్పుకునే సంతతి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కలిపి మెటీరియలిస్టిక్ వాదన, లేకపోతే నాస్తిక వాదము, హేతువాదం పేరుతోటి భగవంతుడి పట్ల విశ్వాసాన్ని సడలించే ప్రయత్నం చేయడంతో చాలా మందికి భౌతిక వస్తువుల మీద మమకారం పెరిగిపోయింది. ఆ విధంగా ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా రత్న భాండారం గురించి జరుగుతుంది. కాదు, ప్రతి ఆలయంలో ఎటువంటి బండారాలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఆనాటి పాలకులకు ముందే తెలుసు, ఏదో ఒక రోజున ఇలాంటి రాజకీయ నాయకులు వస్తారు, ఇట్లాంటి లౌకిక కుక్కలు వస్తాయి కొన్ని, వీళ్ళందరూ కలిసి దేవాలయ వ్యవస్థని ఎటు కాకుండా చేస్తారు, దోపిడీ చేసేసి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని దేవాలయాలు ఏదో ఒక నాటికి శిథిలం అయిపోతాయి. ఎందుకంటే దేవాలయం అనేది భౌతికమైంది, అది 1000 ఏళ్ళకి కాకపోతే 2000 సంవత్సరాలకి. అటు కట్టడాలు వీక్ అవ్వచ్చు, అవి కూలిపోనవచ్చు. అలాంటివి జరిగినప్పుడు నా దేవాలయము లేదా నేను కొలిచిన దేవుడు ఎవరో ఇచ్చే చందాల కోసం వెతుక్కునే కర్మ ఉండకూడదని చెప్పేసి ఆనాటి రాజులు వాటిని భూగర్భంలోటి ఆలయం కింద పెట్టారు. అంటే ఎప్పుడైతే ఆలయాలు కూలిపోతాయో దాని పునాదులు తవ్వే సందర్భంలో ఆ నిధులు దొరికితే వాటితోటి మళ్ళీ అద్భుతంగా రెనోవేషన్ చేసుకోవచ్చు అని పెట్టారు. అంతేగాని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ గవర్నమెంట్ లేకపోతే మన దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకునే దేవాదాయ శాఖ అని చెప్పబడే బ్యాచ్ ను వచ్చేసి తవ్వుకుని దోచుకు దబ్బండని కాదు, అది మన దేవాలయంకి శిథిలావస్థకు వచ్చిన రోజున ఉపయోగపడాలని వాళ్ళు అన్నారు. అయితే ఇక్కడ ఆ ప్రయోజనాలు అన్ని పక్కన పెట్టేసి ఎవడిష్టానికి అడుగు తవ్వేస్తున్నాడు. అయితే తవ్వుతుంటే ప్రశ్నించే వాళ్ళు హిందువులు ఎట్లాగూ లేరు సరికదా. తవ్విన తర్వాత యాక్చువల్లీ ఇంకో కోణంలో చూస్తే తవ్వటాన్ని కొంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా, స్వాగతించకపోయినా కూడా. ఎందుకంటే ఈ రోజు కాకపోతే ఇంకొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక రోజు తెరవాల్సింది. కానీ తెరిచిన తర్వాత తీసిన బంగారం ఏదైతే ఉందో, ఎట్లయితే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో సిటిజన్ చార్టర్ పెడుతున్నారో అట్లాగే టెంపుల్ చార్టర్ పెట్టాలి. ఆ చార్టర్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఆ బంగారంలో రాళ్ల విలువ ఎంత ఉంది, వెండి విలువ ఎంత ఉంది, తామ్రం విలువ ఎంత ఉంది,
మణిమాణిక్యాలు రత్న వైడూర్యాలు ఏమన్నా ఉంటే వాటి వాల్యూ ఎంత అన్ని రాసి పెట్టాలి. మరి అలా కాకుండా ఈ మధ్య బ్యాచ్లు కొన్ని తయారైపోయినాయి. బంగారంతో పాటు ఈ రైస్ పుల్లింగ్లని తొక్కని తోలని చెప్పేసి నిధుల వేట సాగిస్తూ ఆలయాలను ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ నుంచి రక్షించే ఉద్దేశం ఉంటే గనక తవ్విన వెంటనే వాల్యుయేషన్ చేసి ఆ చాప్టర్ అక్కడ పెట్టేసేయాలి పబ్లిక్ గా. 100 ఏళ్ల తర్వాత చూసినా సరే ఆ వస్తువులు అక్కడే ఉండాలి. అలా పెట్టగలిగే దమ్ముందా? ఈ రోజున తిరుపతి విషయంలో చూసుకుందామండి. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చినప్పుడల్లా కూడా ఎన్నో మణుగుల బంగారం ఇచ్చారు, కేజీలు కాదు. మరి ఆ బంగారం అంతా ఈ రోజు ఉందా అంటే లేదు. ఈ రోజున అదే కాదు, భక్తులు ఇచ్చిన ఎన్నో బంగారపు ఆభరణాలు తిరుమలలో ఇచ్చినవి లేవు. అలాగే భక్తులు దేవస్థానానికి రాసిచ్చిన ఆస్తుల్ని కూడా నిరర్ధక ఆస్తుల్ని నిర్వహించలేకపోతున్నాము అంటూ అర్థం లేని వాగుడు వాగి గతంలో సుబ్బారెడ్డి గారి హయాంలో వీటిని అమ్మేపోయారు, టీటీడీ ఆస్తుల్ని కూడా. నీకు మెయింటైన్ చేయటం చేత కానప్పుడు దాతల దగ్గర తీసుకోకూడదు. తీసుకుని నిరర్ధక ఆస్తులు అయినట్టు నీకు అర్థం లేనిది కావచ్చు, కానీ ఆ ఇచ్చిన భక్తుడికి అది ఎంతో విలువైంది అనుకున్నాడు కాబట్టే స్వామి సేవకు ఉపయోగపడుతుందని వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు భూములు ఎలా ఇచ్చారో ఆ రోజు రాజులు బంగారాలు మణిమాణిక్యాలు అట్లాగే ఇచ్చారు. వాటిని ఒకవేళ బయటకు తవ్వి తీసుంటే కనుక ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది. కానీ ఇక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే, అది లౌకికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, బంగారం బయటకు వచ్చిందే చాలు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, అబ్బా ఇదంతా ప్రజలకు ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది, దేశాభివృద్ధికి వినియోగిస్తే ఎంత బాగుంటుంది అంటూ మాట్లాడతారు. మరి గాడిదల్లారా, దేశాభివృద్ధికి వినియోగించాలి అంటే మరి నేను కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఏమవుతుంది? అది దేశాభివృద్ధి చేస్తారనేగా తీసుకుంటున్నారు నా దగ్గర. దేశాభివృద్ధికి వాడతామనేగా నా దగ్గర జిఎస్టీ కట్టించుకుంటున్నారు. దేశాభివృద్ధికి వాడతామనేగా నా దగ్గర వ్యాట్ కట్టించుకుంటున్నారు. దేశాభివృద్ధికి వాడతామనేగా నా దగ్గర డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని రకాలుగా వసూలు చేస్తున్నారు. చివరికి కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అయితే నేను అన్ని ట్యాక్స్లు కట్టేసిన తర్వాత వెళ్లి హుండీలో వేసే డబ్బుల మీద కూడా, గుళ్ళో హుండీ డబ్బుల మీద కూడా ఇప్పుడు కొత్తగా ట్యాక్స్లు వేసింది ఈ కర్ణాటక గవర్నమెంట్. మరి ఇన్ని రకాల ట్యాక్సులు దొబ్బింది కాకుండా మళ్ళీ నా దేవాలయం సొమ్మును కూడా దేశాభివృద్ధికి వాడతారా? సరే, ఇప్పుడు నా దేశానికి, నా ధర్మానికి నాకు ఏ విదేశాల నుంచి డబ్బులు రావు, కానీ ఒకసారి అమెరికా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రాన్స్ ఇట్లాంటి అన్ని దేశాల నుంచి కూడా చర్చ్ ప్లాంటేషన్ కోసం, చర్చ్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు వస్తున్నాయి. ఏ పాస్టర్ అయినా, మరి బాబు నేను నా పెళ్ళం తినడానికి లేకపోతే నా చర్చ్ కట్టుకోవడానికి ₹1,00,00,000 వచ్చినాయి, నేను 50 లక్షలు చర్చ్ కట్టి 50 లక్షలు మిగిలిపోయింది, దీన్ని దేశాభివృద్ధికి వాడండి అని ఎప్పుడైనా ఇచ్చాడా? ప్రతి మసీదులో ఇమాంకి, మౌజాన్కి ఈ జకాతులు వస్తాయి. ప్రతోడు కూడా నేను నా 4 పిల్లలు 10 మంది పిల్లలు బతకడానికి నాకు 1,00,000 చాలు, మిగిలిన ₹2,00,000 దేశాభివృద్ధికి వాడండి ప్రతి నెల దేశాభివృద్ధికి డబ్బులు ఇస్తున్నాడా? ఎవ్వడికి లేని గొల, పక్క దేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునే బ్యాచ్కి లేని గొల, ఈ దేశంలో మా కష్టార్జితంతో మేం కట్టుకున్న ఆలయానికి, మా ఆలయాన్ని కాపాడుకోవటానికి మేం పెట్టుకున్న ధనాన్ని నుంచి నీ అభివృద్ధి కోసం చెప్పి నేను ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇక బోనస్ ఏంటి మాకు? సనాతన ధర్మం అంటే మూఢనమ్మకాలు, దేవాలయ వ్యవస్థ అంటే దేవాలయాల మీద బూతు బొమ్మలు, ఏదో బోనస్లు. మళ్ళీ మాకు ఎవరి కోసం పట్టిందండి మాకు ఈ కర్మ? మా హిందూ దేవాలయంలో నుంచి వస్తే అది రత్నమాణిక్యాలే కాదు, ఎర్ర ఏగానైనా సరే అది హిందుత్వానికే ఖర్చు పెట్టాలి, హిందూ ఆలయానికే ఉండాలి. చాలా నిర్మోహమాటంగా చెప్పారు ఉన్న విషయాన్ని. అండ్ శ్రీరామ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ, రిచ్ డాడ్ పూర్ డాడ్ లాగా రిచ్ గాడ్ పూర్ గాడ్ అనే టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల. అంటే ఆ దేవుడి దగ్గర ఎంత బంగారం ఉంది, ఈ దేవుడి దగ్గర ఎంత బంగారం ఉంది అని ఈ తూనికల దీంట్లో జోగుతూ దాని వలన చెప్పండి. ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ కంటే కూడా మనం చదువుకునే రోజుల్లో యాంటన్ గ్రాస్ ఓపర్ అని చెప్పేసి ఒక స్టోరీ ఉండేదండి. అందులో టామ్ రామ్సే అనేవాడు జలసాలు చేస్తా తిరుగుతాడు. వాడు అన్న మాత్రం జార్జ్ రామ్సే అనేవాడు కష్టపడి జాగ్రత్తలు చేసుకుంటూ అన్ని సంపాదించుకుని కూర్చుంటాడు. కానీ ఒక రోజు వీడు దివాలా తీసిన తర్వాత వాడు అన్న దగ్గరికి వచ్చి వాలిపోతే ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ కలిసి, అరే నీ సొంత తమ్ముడే కదా, పోషించు, ఏముంది పాపం అని చెప్పేసి అంటే వీడి కష్టంలో నుంచి తీసి వాడిని పోషించడం అవుతుంది. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు చర్చిల్లో నుంచి, మసీదుల్లో నుంచి రూపాయి తీయరు. ఈ రోజు 99 years కి బ్రిటిష్ వాడు వెళ్తా లీజ్ ఇచ్చాడని చెప్పేసి అంటారు. అంటే 3rd బిగ్గెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఎవరైనా ఉన్నారు అంటే చర్చ్ అని చెప్పేసి చెప్తారు. మరి ఆ చర్చ్ వాళ్ళది 99 సంవత్సరాలు లీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీ లీజులు పునఃసమీక్ష చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక్క గవర్నమెంట్ అన్న నోటీస్ ఇచ్చిందా? లేదు. వాళ్ళు అన్ని జలసాలు చేసుకుంటారు, మత మార్పులకు వాడుకుంటారు. అలాగే మసీదులకు సంబంధించి వక్ఫ్ బోర్డు భూములు కూడా అదే విధంగా వాడుకుంటారు. అయిపోయిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మమ్మల్ని ఎవరు కాపాడతాడు అంటే ఒక సమాధి కట్టుకోవటానికి కాదు, 1,00,000 సమాధులు కట్టుకోవడానికి అవసరమైతే ఎక్స్ట్రా భూములు కూడా ప్రభుత్వాలు ఇస్తాయి. మరి మనమేమో ఎంతో జాగ్రత్త పడి పొదుపు చేసుకుంటా మన దేశంలో మనం ఖర్చు పెట్టుకునే డబ్బుల్ని దాచి జాగ్రత్తగా వాడుతూ ఉంటాము. కానీ వీళ్ళందరూ వచ్చి మన బంగారం లాంటి ఇట్లాంటి ఒకటి బయటపడంగానే ఇదంతా దేశాభివృద్ధికి ఖర్చు పెట్టండి అంటూ వస్తారు. ఎవడ అభివృద్ధికి ఎవడ ఖర్చు పెట్టాలి? అన్నదమ్ములు అని చెప్పుకుంటున్నారు, చెప్పుకోండి, అంతేగాని అన్నదమ్ముల్లో ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మా అమ్మ మీ నాన్న దగ్గరకో లేకపోతే మీ అమ్మ మా నాన్న దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు కదా. ఎందుకు రంకుల మాటలు?
ప్రతి హిందువు కలిగి ఉండాల్సిన దృక్పథం ఇది. సో మీరన్నది కరెక్టే. ఇప్పుడు నేననేది అంటే ఇందులో ఇప్పుడు హిందువులు కూడా ఆలోచించాలి కదా! భగవంతుణ్ణి ఏ విధంగా చూడాలి? ఆలయాన్ని ఏ విధంగా చూడాలని. సో మీరేమంటారు ఇప్పుడు? ఆ ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది గదా! లలిత్ గారు తర్వాత భాస్కర్ గారు మాట్లాడిన అంశాల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. తవ్వడం తప్పు కాదు. తవ్విన తర్వాత మీరు అన్నారు కదా 47 ఏళ్ల కిందట తవ్వారని. మరి 47 ఏళ్ల కిందట తవ్వినప్పుడు ఏమేమి ఉన్నాయో లిస్ట్ ఉందా? ఇప్పుడు లలిత్ గారు ఏ విధంగా అయితే టెంపుల్ చార్టర్ లాంటిది ఉండాలి అని అన్నారు. మరి ఆ 47 ఏళ్ల కిందట చార్టర్ ఎందుకు మెయింటైన్ చేయలేదు? అది ఉంది. ఆ రోజు నువ్వు 37 మెయింటైన్ చేయకపోవడం సంవత్సరాల వల్లే కదా. ఆ రోజు 37 నువ్వు మెయింటైన్ సంవత్సరాల చేయకపోవడం. క్రితం ఏమైతే ఉందో అది ఉంది. ఆ డేటా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ చార్టర్ నువ్వు పబ్లిక్ ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? అదే. ఇప్పుడు ఇది సెన్సేషన్ ఎందుకు అవుతుంది? పబ్లిక్ తెలియదు కాబట్టి, అవునా? లేదండి పబ్లిక్ ఎక్స్పోజ్ చేయకూడదు సీక్రెట్. మరి నువ్వు సీక్రెట్ గా తవ్వుకో, ఇంత మీడియా సెన్సేషన్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఎక్కడో చోట నువ్వు నీ హిపోక్రసీ అంటాం కదా తెలుగు ఇంగ్లీష్ లో. నువ్వు ఎయిదర్ ఆ నిర్ణయానికైనా కట్టుబడాలి, ఈ నిర్ణయానికి ఇది సీక్రెట్ అని అనుకున్నప్పుడు మొత్తం సీక్రెట్ గా చేసి పకడ్బందీగా ఇప్పుడు మన మిలిటరీలో తర్వాత డిఆర్డిఓ ఇలాంటి వాటిలో ఎలాంటితే పకడ్బందీ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఏర్పరచు టెంపుల్ కి. లేదండి 10 మందికి తెలిసేటట్టు ఉంది. మరి 10 మందికి తెలిసేటట్టు ఉన్నప్పుడు, నీకు తెలిసినప్పుడు, నీ ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు, నీ వ్యవస్థలో తెలిసినప్పుడు బయట ప్రజలకు తెలియడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే అసలు ఓనర్స్ వాళ్ళే కదా. అసలు ఓనర్స్ వాళ్ళైనప్పుడు వాళ్ళకి చెప్పకుండా, ఇప్పుడు నా ఇంట్లో ఆస్తి పేపర్లు నాకు చెప్పకుండా మా లాయర్ గారు అన్ని దగ్గర పెట్టుకుంటే ఎలాగా? నాకు తెలియాలి కదా, నేను సంతకం పెట్టాలి కదా దాని మీద, ఆస్తిని పంపాలన్నా ఏం చేయాలన్నా. సో ఇలా ఉంది ఆ వ్యవస్థ. అంటే నేను అనేది గుడి అంటేనే లలిత్ గారు చెప్పినట్టు బంగారం. ఆ గుడి వ్యవస్థ అష్టైశ్వర్యనిది. కేవలం బంగారమే కాదు, అన్ని రకాల ఐశ్వర్యాలు మనకు అందించగలిగిన వ్యవస్థ గుడి. ఆ గుడి వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా డబ్బులున్న దేవుడి దగ్గరికి వెళ్ళేసి సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేసుకోవటము, డబ్బు లేని దేవాలయాలు అసలు ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా పోవటము. ఈ మధ్య కాలంలో ఒకటి మేము విన్నామన్నమాట. ఈ పుష్పాచలేశ్వర స్వామి వ్యవస్థని ఒక ఆయన పాపం కష్టపడి తీసుకొని వస్తున్నారు. ఆయన పడాల్సిన కష్టాన్ని ఆయన పడుతున్నారు. దానికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నాయి గవర్నమెంట్ వ్యవస్థనండి, లోకల్ అనండి, ఇంకోటనండి. ఒక గుడిని బాగు చేయాలి అని అంటే అంత ప్రాబ్లంగా ఉంది. అంత ప్రాబ్లం అవసరం ఏంటి? మన ఊర్లో ఉన్న గుడిని మనం బాగు చేసుకోలేమా? మీరు అన్నారు కదా ప్రశ్న, హిందువుల్లో మారాల్సిన ధోరణి ఏంటి అని అంటే, హిందువుల్లో మారాల్సిన ధోరణి భగవంతుడు అంటే తిరుమలలో ఉన్న దేవుడు దేవుడే. తప్పకుండా తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి నీ కుదిరినప్పుడు. కానీ నీ ఊరిలో నీ పక్కనున్న దేవాలయంలో ఉన్న దేవుడు కూడా దేవుడే. మరి ఆ దేవుణ్ణి కాపాడాల్సిన బాధ్యత నీకు కాదా? ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర సుప్రభాతం అని అంటే స్వామిని వీళ్ళు పడుకోబెడితే గాని పడుకోరు, లేపితే గాని లేవుడు, ఇలాంటి వాడు దేవుడు ఏంటి అని కొన్ని వీడియోలు తయారయ్యాయి. వాడికి అర్థం కాని విషయం ఏంటనంటే ఆయన దేవుడే. ఆయన సర్వాంతర్యామి, సర్వస్వతంత్రుడు, సర్వనియామకుడు, సర్వజ్ఞుడు. కానీ ఆయన మన కోసం వచ్చాడు. మన కోసం మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు పడుకోరా బాబు, తినరా బాబు, కాలు కడుక్కోరా నాన్న, నీకు పంపిస్తున్నా అని ఇంగిత జ్ఞానం, మినిమం కర్టసీ, హాస్పిటాలిటీ అంటాం అనమాట. కానీ ఆ జంతువులకి ఏంటంటే ఇలాంటి ఇంగిత జ్ఞానం లేదు. వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పాడుతున్నాము అంటే వీళ్ళు పడుకోబెడితే గాని పడుకోరు దేవుడు. ఇలాంటి వీడియోలు చూసి మన వాళ్ళు అవును కాబోలు, మన దేవుడు మనం పడుకోబెడితే పడుకుంటున్నాడు, మనం లేపితే లేస్తున్నాడు, ఇంకా మనకేం చేస్తాడు ఆయన అన్న ధోరణి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. మనం అలా మాట్లాడిన వాడిని వెంటనే ఖండించేంత ధైర్యం ఉండాలి మనకి. ముందు మన విశ్వాసాల పట్ల మనకి విపరీతమైనటువంటి అనురక్తి అండ్ నమ్మకము కలిగి ఉండాలి. ఏ మాత్రం అనుమానం ఉండకూడదు. ఇలాంటి వాదనను మనకి వినిపించేటట్టు చేస్తున్న వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. బయటికి వచ్చి ఇప్పుడు చూడండి లలిత్ గారు తర్వాత భాస్కర్ గారు నీలాంటి వారు బయటికి వచ్చి ఖండిస్తున్నారు కదా. ఖండన అంటే గొడవ అవసరం లేదు. ఖండన అంటే ప్రామాణికంగా ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, దమ్ము మనకు ఉండాలి. ఒకటి. రెండవది, నీ పక్కన ఉన్న ఆలయాన్ని నువ్వు బాగు చేసుకోకపోతే ఎవడు బాగు చేస్తాడండి? మన ఊరిలో ఉన్న గుడికి నువ్వు 10 రూపాయలు డబ్బు ఇవ్వకు, కనీసం వెళ్ళి ప్రతి ఆదివారం అక్కడ కూర్చునేసి ఒక 2 రామాయణ శ్లోకాలు నువ్వు చదువు, లేకపోతే అక్కడ ఉన్న చిన్నపిల్లలతో చదివించు. ఈ మాత్రం చేయలేవా? ఒక అరగంట స్పెండ్. మనం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ముస్లింల గురించి, క్రిస్టియన్ల గురించి మాట్లాడితే మీరు ఏ వర్క్ పెట్టినా ఆదివారం ఏ క్రిస్టియన్ రాడు. నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని. ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు స్పెషల్ క్లాస్ పెట్టారు. ఆదివారం పెడితే అక్కడున్న క్రిస్టియన్ పిల్లలందరూ రాలేదన్నమాట. నాకు తెలియదు అవన్నీ, నేను కంప్లైంట్ ఎవరు రాలేదండి ఈ రోజు అని పెట్టాను. లాస్ట్కి తెలిసింది ఏంటంటే సండే పూట మీరు క్లాసులు పెడితే మేము రాము, చర్చికి వెళ్తాము, చర్చిలో మేము పాటలు పాడతాము, చర్చిలో ఈ సేవ చేస్తాము, అది చేస్తామని వాళ్ళు అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు ఫ్రైడే మా టీమ్ మీటింగ్స్ ఉండేవి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, మీరు 12 నుంచి 2, 2:30 మధ్యలో మీటింగులు పెట్టండి.
ఎవడన్నా వస్తాడేమో చూడండి. అందరూ ముస్లిమ్స్ నమాజ్కి వెళ్ళి తీరుతారు ఫ్రైడే అంటే. నేను అనేది ఏంటంటే మనం అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కనీసం నీ గుడి పట్ల నీకు ఉండాల్సిన శ్రద్ధ, బాధ్యత నీ ఊర్లో ఉన్న గుడిని పట్టించుకో. అట్లీస్ట్ నువ్వు పట్టించుకునే వాడిని క్రిటిసైజ్ చేయకు, సపోర్ట్ చెయ్యి. ఇప్పుడు లలిత్ గారు లాంటి వారు టీటీడీ కోసం చాలా పనిచేస్తున్నారు. టీటీడీ అనే కాదు, చాలా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. సో ఇప్పుడు వారు లాంటి వారు టీటీడీలో ఇది జరుగుతోంది అని అన్నప్పుడు కమెంట్స్లో ఏమోయ్ నీకు డబ్బులు అందట్లేదా, నువ్వు వాడిని ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇలాంటి కమెంట్లు పెట్టకండి. మీరు ఇలాంటి కమెంట్లు పెట్టకుండా అన్నా మీరు చేస్తున్న పని హర్షణీయము, మేము చేయలేకపోతున్నాము, మీకు ఏ సహకారం అందిస్తాము, ఇదన్నా పెట్టండి. లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. ఇలా కాకుండా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్న వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ అసలు దాడి జరుగుతుందనే అర్థం చేసుకోకుండా దాన్ని ఏమంటారు, దుప్పటి కప్పుకునేసి అంతా బాగుంది అంతా బాగుంది అంతా బాగుందని ఏసీ రూమ్లో పడుకుంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టేది ఎవడు? ఈ రోజు బయటికి అవన్నీ బయట పెడుతున్నారు. ఆ రత్న భాండాగారాన్ని అంటే ద్వారకలో లేదా రత్న భాండాగారము, లేకపోతే అయోధ్యలో లేదా, లేకపోతే ఇంకో గుడి సోమనాథ్ అన్న గుడి మీకు తెలిసే ఉంటుంది అందరికీ. సోమనాథ్ అన్న గుడిని ఎన్ని రోజులు దోచుకున్నారండి? ఒక రోజు దోచుకోవడానికి అవ్వలేదు వాళ్ళకి, ఎన్నో రోజులు 17 సార్లు దండయాత్ర చేశాడు మొత్తం. దండయాత్ర చేసి అంత దోచుకుంటే కానీ తరగని సంపద ఉండింది అక్కడ. లాస్ట్కి ఇంకా సంపద అంతా కోల్చుకున్నది, ఇంకా తీరక వాడికి ఆ గుడిని కూడా ధ్వంసం చేసి వెళ్ళాడు. ఇలాంటి చరిత్ర మనకు ఉన్నప్పుడు మనం ఇలాంటి పకడ్బందీ వ్యవస్థని ఏర్పరచుకోవాలి అన్న ధోరణిలో హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ ఆలోచించారు. వ్యవస్థలు ఏర్పాటు చేయాలి అంటే ప్రజలు లేదా హిందువులు అనుకోవడం వరకే మిగిలిపోతుంది. చెయ్యాలి అంటే చేయగలిగే ప్రభుత్వాలు. భాస్కర్ గారు, వ్యవస్థలు ఏర్పాటు చేయటం ఒక టాస్క్ అయితే వ్యవస్థ పట్ల ముందు మర్యాదను పెంచాలండి. ఆలయ వ్యవస్థ, ఆలయంలో ఉండే అర్చక వ్యవస్థ పట్ల మర్యాదను పెంచాలి, హిందువుల్లో మర్యాదను పెంచాలి. సో పెంచాలంటే మనం చేయాల్సింది ముందుగా ఆ బలం ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకు రావాలి కదా. సో భాస్కర్ గారు రైజ్ చేసిన పాయింట్ బీజేపీయా, కాంగ్రెసా, ఏ పార్టీ అని కాదు. భాస్కర్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ అది. గుడి కోసం అలాగే హిందువు కోసం నువ్వేం చేస్తున్నావు అనేది పర్స్పెక్టివ్ అంతే. దానికి మనం రిలేట్ అయి ఉంటే కనుక చాలా విషయాలు తేటతెల్లపోతాయి. భాస్కర్ గారు మీరు చెప్పాలి. ఒక్క నిమిషం భాస్కర్ గారి ముందు ఒక పాయింట్ చెప్తాను. నేను అనేది ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో యథా రాజా తథా ప్రజ అని ఉండేది. ఈ రోజు యథా ప్రజ తథా రాజా. పనిచేయాలి అంటే ఈ రోజు ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు మారుతున్నారు అన్న భయము, ప్రజలు మారుతున్నారు అన్న ఆలోచన వస్తే ప్రభుత్వం మారుతుంది అంతే తప్ప ప్రభుత్వానికి ఏం కావాలండి? ఏ ప్రభుత్వమైనా తీసుకోండి, ఎంత మంచి ప్రభుత్వమైనా ప్రజల ఓట్లు కావాలి, వాళ్ళ విశ్వాసాన్ని పొందాలి. దానికోసం వాళ్ళు చేయాల్సిన తాయిలాలని ప్రణాళికలని వేసుకుంటారే తప్ప ప్రజల ఆలోచన ధోరణి బట్టి ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి అన్నది మనం గుర్తించాలి. సారీ అండి భాస్కర్ గారు, ప్లీజ్. ఇప్పుడు అదే అవునండి, నేను శ్రీరామ్ గారి మాటకి ఖచ్చితంగా ఏకీభవిస్తాను. కాకపోతే కొన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. అదేంటంటే హిందువుల కోసమే మేము, హిందువులతోనే మేము అని చెప్పి హిందువుల తాలూకు వెనక నుంచి పొడుచుకుంటారు అనమాట. అలాంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. వాటితో హిందువులు తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇలా ఏవైతే అష్ట ఐశ్వర్యాలతో తోలతూగుతున్న ఆలయాల మీదకి వెళ్ళి వాటి తాలూకు ఖజానాను మేము బయట పెడతామని చెప్పి పెద్ద పోజులు కొడుతున్నాయి కదా ఈ ప్రభుత్వాలు. మరి ఈ ప్రభుత్వ ఖజానాలో ఎంత ఉంది? ఆ ఖజానాలో ఉన్న డబ్బుని వీళ్ళు ఎలా బయట ఖర్చు పెడుతున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి తీసుకుంటున్నారు, జిఎస్టి అని చెప్పి తీసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఇంకా బయట నుంచి ఏమైనా కానీ మనం అంటే వేరే దేశాల నుంచి ఏమైనా మనం వస్తువులు తెచ్చుకుంటే దాదాపుగా 75%, అర్థమవుతుందా మీకు? 100 రూపాయలు ఒక వస్తువు ఉంటే దాని మీద 75 రూపాయల పన్ను విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీకు తెలుసా? 75 రూపాయలు అంటే 25 రూపాయలు మాత్రమే వదిలేస్తుంది అనమాట. మరి ఇలా వస్తున్న డబ్బుని వాళ్ళు ఏం చేస్తున్నారు? రాష్ట్రాలకి ఎంత ఇస్తున్నారు? వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఖర్చు పెడుతున్నాయి? ఎక్కడెక్కడ ఇస్తున్నాయి? ఏ విధంగా ఏ ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ ఎంపీల జేబుల్లోకి వెళ్తున్నాయి? వాళ్ళు ఉంచుకున్న వాళ్ళ జేబుల్లోకి ఎంత వెళ్తున్నాయి? ఇవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా? అది చేసిన తర్వాత అప్పుడు మీరు ఈ ఆలయాల మీదకో లేకపోతే ఇంకెక్కడికో వస్తే అది కాస్త ధర్మసమ్మతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు అన్నారు మన గుళ్ళని మనమే బాగు చేసుకోవాలి అని. అసలు మీరు ఒక పని చేయండి, ఒక గుడిని మనం టార్గెట్ పెట్టుకుందాం, దాన్ని బాగా బాగు చేద్దాం, మనమే దగ్గరుండి చక్కగా ఏంటంటే దానికి మంచి భక్తులు వచ్చేటట్టు దాన్ని మనమే నీట్గా తయారు చేసుకొని ఆ గుడిని మంచి బాగా భక్తులు వస్తున్నట్టు చేద్దాం. చూడండి,
కనీసం దానికి ఒక 10 లక్షలు 15 లక్షలు నెలకు వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఎండోమెంట్ వారు వస్తారు, దాన్ని స్వాధీనం తీసేసుకుంటారు, దానికి టికెట్ పెడతారు, దాని దగ్గర మొత్తం అంతా కూడా వాళ్ళే తీసుకుంటారు. మరి ఆలయాలను ఎలా అండి మనం బాగు చేస్తాం మీరు చెప్పండి? అంటే ఆలయం బాగోకపోతే అది ప్రజలదా, ఆలయం బాగుంటే అది ప్రభుత్వాలదా? ఇది ఎక్కడ న్యాయం? దాని తర్వాత మళ్ళీ మామూలే, ఆలయంలో నుంచి దోచుకోవడాలు, ఆలయంలో నుంచి అన్ని దొబ్బేయడాలు, ఆ ఆలయంలోనే అసాంఘిక కార్యకలాపాలు ఇంకా అన్ని జరుగుతాయి. మనం కష్టపడి తీసుకెళ్లే డబ్బులన్నింటినీ అక్కడ పెట్టి మరి తప్పదండి, మాట్లాడాల్సి వస్తుంది. అంత జాగ్రత్తగా మనం డబ్బులు తీసుకెళ్లి అక్కడ పెడితే అవన్నీ మాయమైపోతున్నాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి? ఈరోజు కొన్ని ఆలయాల్లో చూసుకుంటే ముస్లిం సమాధులు ఉంటున్నాయి, వాటిని తీయండిరా బాబు అంటే మాట్లాడేవాడు లేడు. సో ప్రభుత్వాల దగ్గరికి మనం వెళ్తే ఎలా వెళ్ళాలి? ఈ మొత్తం మనం కాస్త డెవలప్ చేసుకుంటే ప్రభుత్వాలు వచ్చి కబ్జా చేసేస్తున్నాయి. వాటి ఖజానా గురించి చెప్పే దిక్కు లేదు, కానీ మన తాలూకు ఆలయాల్లో ఉన్న ఈ తాలూకు రత్న భాండాగారాలు బయటకు తీసి వాటి నుంచి పేరు తెచ్చేసుకుంటారా? కానీ చర్చిల నుంచి మసీదుల నుంచి వచ్చే డబ్బుని చూపించరా? ఇది ఎక్కడ హిపోక్రసీ అండి? రైట్ అండి. ఇప్పుడు మనం ఈ అంశానికి ముగింపు ఒక్క విషయం శివ గారు, ఒక్క విషయం అండి. యాక్చువల్లీ చాలా మందికి పాయింట్ తెలియాల్సింది ఏంటంటే, మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి 4,70,000 ఎకరాల భూమి దేవాలయాలకు ఉండేది. అన్యాక్రాంతం అయిపోగా, ఆక్రమించుకోగా, అమ్ముకు దొబ్బగా ప్రభుత్వాలు తమ ప్రాజెక్టుల నిమిత్తం లేకపోతే తమ వ్యవహారాల నిమిత్తం వాడుకున్న భూమి అంతా పోగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మిగిలిన భూమి ఎంత అంటే సుమారు 20 నుంచి 25,000 ఎకరాల మధ్యలో మాత్రమే, 4,70,000 ఎకరాలకి. ఈ భూమి ఎక్కడికి కదలని భూమిని కాపాడలేని ఈ పనికిమాలిన వ్యక్తులు చంచలమైన బంగారాన్ని నగదుని కాపాడతామని చెప్పేసి మన నెత్తినెక్కి ఆడుతున్నారు. ఈ శాఖలకి, ఈ మోకలకి పెద్ద దండం పెట్టాలన్నమాట ప్రతి హిందువు కూడా. ఇలాంటి అంటే ఏదన్నా మంచి చేస్తారు అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దేవాలయాలకు ప్రభుత్వాలు ముఖ్యంగా చెయ్యరు, పాజిటివ్ గా ఆలోచించలేకపోతా ఉన్నాం. ఇది ఏదో ఒకటి మన ఆలయాలకు తలపెట్టే చెడుగానే మనకి దాని ఏమంటారు ఒకటండి. మన ఆలయం అనేది ప్రభుత్వం చేతిలో ఉండటమే కాదు, మన ఆలయానికి వాళ్ళు బంగారపు ముద్దలు నిజంగా వాళ్ళ సొంత డబ్బులు ప్రభుత్వం పెట్టినా కూడా అది మనకి బానిసత్వమే. ఎందుకంటే మీ ఆలయాన్ని మీరు మెయింటైన్ చేసుకోలేరు రా బాబు, మేము కాపాడుతామని ఎప్పుడైతే ప్రభుత్వాలు చేతిలో పెట్టుకున్నాయో అప్పుడే మనం ఇండైరెక్ట్ గా అవమానించేసినట్టు. మీకు గుడిని కూడా మెయింటైన్ చేసుకోవటం చేతగాని చవటలు హిందువులు అని ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టు. ఆర్టికల్ 26 ప్రకారం ఏదైతే స్వేచ్ఛనిచ్చారో ఎవరికి నచ్చిన మత కేంద్రాన్ని వాళ్ళు నిర్వహించుకోవచ్చు అని, ఆ స్వేచ్ఛని మన నుంచి కబ్జా చేసి లాగేసుకున్నట్టు. ఇంత అవమానం హిందువులకి జరుగుతూ ఉంటే 75 ఏళ్ల నుంచి కూడా ఈ రోజు కూడా కొంతమంది అల్పబుద్ధి హిందువులు ఏమంటున్నారంటే, ఒకవేళ దేవాదాయ శాఖ లేకపోతే మన దేవాలయాలను ఎలా కాపాడుకుంటామండి, ఎవరు నిర్వహిస్తారండి అంట. అంటే దేవాదాయ శాఖ వచ్చిన 70 ఏళ్ల నుంచి ఆలయ వ్యవస్థ ఉందా? అంతకుముందు కొన్ని వేల ఏళ్ల నుంచి ఆలయాలు లేవా? మనకి ఆలయాలు అజరామరంగా నడవట్లేదా? అద్భుతంగా దేదీప్యమానంగా కట్టుకున్నది మనం ప్రభుత్వాలు వచ్చి కట్టాయా? మనం కట్టుకున్నాం. అవునవును. అంటే బ్రిటిష్ టైంలోనే ఇంకా బాగున్నాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎప్పుడు బాగాలేదండి. హిందువుల చేతుల్లో ఉన్నంత వరకు బాగున్నాయి. అటు బ్రిటిష్ వాడున్నా, అంతకు ముందు తురకోడున్నా, ఎవరున్నా మనకి కష్టం రాలే. కారణం ఏంటంటే అప్పుడు ఆలయం మన చేతుల్లో ఉంది. కరెక్ట్ అండి. సో ఫైనల్ గా ఇంకెవరైనా ఈ అంశం గురించి మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడవచ్చు. మనం 2వ అంశంలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఒకటి నువ్వు సీక్రెట్ గా పెట్టినా సీక్రెట్ గా పెట్టకపోయినా కానీ ఆ వ్యవస్థని గౌరవించేటట్టు ఉండాలి. ఆ వ్యవస్థని గౌరవించటం అంటే దానికి సంబంధించిన సొమ్ము, దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను గౌరవించేటట్టు ఉండాలి తప్ప దాన్ని నువ్వు బట్టబయలు చేసి సాధించింది ఏంటి, నువ్వు సాధించింది ఏదో చెప్పుకునే దమ్ము ధైర్యం కూడా నీకు ఉండాలి కదా. ఏదో మేము ఎక్స్పోజ్ చేసేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ పరంగానే కాదు, మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి అంటే ఒరిస్సాలో ఉన్న నా స్నేహితులు ఒక అతనితో మాట్లాడాను ఈ మధ్యకాలంలో దీని గురించి. మాట్లాడితే ఆయన అంటున్నారు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నేషనల్ మీడియాల్లో ఇచ్చినంత హైప్ ఒరిస్సాలో దీనికి అంత హైప్ లేదు. ఒరిస్సాకు చెందిన జగన్నాథుడి టెంపుల్ అయినా కానీ దీన్ని ఇంత హైప్ చేసి ఒరిస్సా మీడియా ప్రచారం చేయట్లేదు. కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియాలు చర్చలు అవి ఇవి అని పెట్టేసి విపరీతమైనవి చేస్తున్నాయి. నేషనల్ మీడియాలో కూడా 1-2 ఛానల్స్ తప్ప మిగతావి చేయట్లేదు అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు, ఆ స్నేహితుడు చెప్పాడు. నిజమే. సో కాదు సార్, ఇంత జరుగుతూ ఉంటే మీడియా ఛానల్స్ వాళ్ళు ప్రవచనకర్తల్ని ఏమండి దీని గురించి మాట్లాడటానికి రండి అంటే, అయ్యా ఇది మా ఆలయాల అంతర్గత వ్యవహారం, దీని గురించి మీకు చర్చలు ఎందుకు, మేము వచ్చి మాట్లాడేది మాత్రం ఏముంటది అని ఎవరు చెప్పట్లా.
మీడియాలో కనపడితే చాలు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తాం మరి? టీవీలో కనబడాలి కదా. నేను అనేది ఏంటంటే ఈ ప్రవచనకాలంలో జరిగే ఇంట్లో జరిగే ఇంటి గుట్లను బయటకు వచ్చి వ్యవహారం పెట్టాలి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బతుకుతున్న బతుకులు, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న తీరులు, వాళ్ళ మీద ఉన్న నిందలు, నిపోహాలు అన్ని తీసుకొని వచ్చి టీవీ ముందు పెట్టేసి, నాయనా సరే పదా చర్చిద్దాం అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడడానికి కూర్చోవాలి. కూర్చుంటారా అలాగా? ఆ దమ్ముందా? ఆలయం అంటే అప్పుడు మా ఆలయం కుటుంబ అంటే నీ ఇల్లు కాదా? అంటారు. ఆలయం అంటే నీ ఇల్లు కాదా? సమాజం అంటే నీ ఇల్లు కాదా? నీ కుటుంబం, నీ 4 గోడలు నీ ఇల్లా? అంటే నువ్వు నీ ఇల్లు 4 గోడలు అనుకునే వాడికి నీకు ప్రవచనకారుడు అన్న బిరుదు ఎందుకు వస్తుంది? ఎందుకు నీకు ఆ పొజిషన్ ఎందుకు? ఎవడిచ్చాడు నీకు ఆ ప్రవచనకారుడు అన్న బిరుదు? నీకు ఏం అర్హత ఉందో ఒరిస్సా టెంపుల్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నావు? నీకు ఏం అర్హత ఉంది? నువ్వు ఏం రీసెర్చ్ చేసావని వెళ్తున్నావు? 4 వీడియోలు వచ్చేస్తే 200 లైకులు వస్తాయని చెప్పేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నట్టా, కాపాడుతున్నట్ట? ప్రవచనకారుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది ఉన్నారు తందూరి ప్రవచనకర్తలు, అంటే మూఢనమ్మకాలు మాత్రమే ప్రచారం చేసే తందూరీలు ఉన్నారు. అలాంటి వాళ్ళు టాపిక్ ఏది ట్రెండింగ్ లో ఉంటే దాన్ని తీసుకుని వచ్చేసి దాని మీద వీడియోలు చేసేసి ఓ ఫక్త్ యూట్యూబర్ కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదేనండి, అంటే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో కర్ణ అన్న వీడియో వచ్చింది. దానికి ముందు కర్ణుడి గురించి పాజిటివ్ గా మాట్లాడడం, తర్వాత కర్ణుడి గురించి విమర్శలు వస్తూ ఉంటే కర్ణుడిని విమర్శించే వీడియో చేయడం, మళ్ళీ చివరి కర్ణుడు ఫ్యాన్స్ ఆయన తిడితే లాస్ట్ లో కర్ణుడు చాలా గొప్పవాడు కానీ ఆయన చేసిన 2 తప్పులు, దుర్యోధనుడిని పట్టుకోవటం, ధర్మంపై నిలబెట్టకపోవటం, లేకపోతే కర్ణుడు మహనీయుడు, ఇది మహాభారతం. అరే బాబు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి? కర్ణుడు ఫాలో అవ్వమని చెప్పాలనుకుంటున్నావా? కర్ణుడు కారణజన్ముడు అంట. కర్ణుడు లేకపోతే మహాభారతం లేదంట. ఎలా ఉందనంటే ఇది దొంగనా కొడుకులు లేకపోతే పోలీస్ వ్యవస్థ లేదన్నట్టు ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కర్ణుడు అనే టాపిక్ వెళ్ళామంటే భాస్కర్ అన్నకి వేరే పూనకం వచ్చేస్తుంది. అలా కాదు, నేను అనేది ఏంటంటే భాస్కర్ అన్న ఇంటెంట్ ఇస్ వెరీ క్లియర్ రిగార్డింగ్ కర్ణ. అవును, అవును. అది గతంలో మేము ఈ వివాదాలు తక్కువగా ఉన్న సంవత్సరం క్రితమే చేసాం వీడియో. ఎగ్జాక్ట్లీ. మేము అనేది ఏంటంటే కర్ణుడి గురించి వీటి గురించి కాదు. నేను అనేది ప్రవచనకారుల ధోరణి ఎలా ఉండాలంటే ట్రెండింగ్ టాపిక్ ఏంటో అది నువ్వు చెప్పకూడదు. ధర్మం ఏదో చెప్పాలి, ప్రమాణం ఏంటో అది చెప్పాలి, సాంప్రదాయం ఏంటో అది నువ్వు చెప్పాలి, ఇతిహాసము పురాణం ఏం చెప్పిందో అది చెప్పాలి నువ్వు. అంతే తప్ప నీకు నచ్చినట్టు వక్ర భాష్యాలు చెప్పేసి ఉగ్రదేవతారాధన ఎందుకండి మనకి చెప్పండి? సాత్విక దేవతారాధన సరిపోదా? ఉగ్రదేవతారాధనలు చెప్పి మనుషులలో విపరీతమైన ధోరణి వచ్చి మిగతా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు కొట్టి పిచ్చి వాళ్ళలా తయారవుతూ ఉంటే ఉగ్రదేవతారాధన గురుముఖత గురు ప్రత్యక్షతన చేయాల్సిన ఆరాధన వీళ్ళు యూట్యూబ్ లో నేర్పించడం వల్ల దాన్ని పాటించి చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అవునండి, దీని గురించి ఎవరు మాట్లాడరు కూడా. సో మనము వీటిని ఖండించాలి. అంటే ఆలయ వ్యవస్థని నిలుపుకోవాలనంటే ఇలాంటి ప్రవచనకారులను కూడా మనం నిగ్రహించాలి. హిందూ శక్తులు సంఘటితం అవ్వాలి. నాయనా, నువ్వు ప్రవచనకారుడు, మంచి చేస్తున్నావు, చెయ్యి, కానీ నీ పరిధి ఇంతే. యు ఆర్ నాట్ అబ్సల్యూట్. దేశ భద్రతకి సాంప్రదాయ రక్షణకి మించి నువ్వేం గొప్పవాడివి కాదు కదా. కాన్స్టిట్యూషన్ ఈజ్ సావరిన్ అంటాం కదా. ఏ విధంగా అయితే రాజ్యాంగం సావరిన్నో మన వేదంలో వేదం సావరిన్, ఇతిహాసం సావరిన్. వాటిని మించి నువ్వు గొప్పవాడివి కాదు. తగ్గి ప్రవర్తించు, వాటికి అనుగుణంగా ప్రవర్తించు నువ్వు. అంతే తప్ప ఇప్పుడు ఉపనిషత్తులు అంటే ఏంటంటే ఈసకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి చాందోగ్యం మృగధారణ్యం ఐతరేయం దశైవహి. ఈ 10 ఉపనిషత్తులు ప్రమాణం. అంతకాలంలో ఇంకో 3 ఉపనిషత్తులు మన పూర్వాచార్యులు తీసుకున్నారు కాబట్టి చెప్తారు. అంతేకాకుండా ఇప్పుడు 1008 ఉపనిషత్తులు అంట. ఆ 1008 క్రైస్తోపనిషత్తు, అల్లోపనిషత్తు అంట. రేపు వచ్చేసి శివప్రసాద్ ఉపనిషత్తు, లలితోపనిషత్తు, భాస్కరోపనిషత్తు, శ్రీరామోపనిషత్తు అని రాసుకుందాం. మనం రాసుకొని అది కూడా ప్రమాణం అని చేసేద్దాం. ఇలా తయారవ్వకూడదు నాయన. నువ్వు కూడా తండూరి ఉపనిషత్తు అని కొత్తది రాయకూడదు. ఎందుకనంటే ప్రమాణం అంటే దాన్ని నువ్వు గౌరవించాలి అని మనం ఏకకంఠంగా చెప్పగలగాలి. వాళ్ళు కూడా భయపడాలి. ప్రవచనం చెప్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి అని. ఏది పడితే ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. విషయం కూడా మనం ఒక సెపరేట్ గా డిబేట్ చేయాల్సిన విషయమే. అండ్ అంటే ఇందులో భాగం అవ్వటం వల్ల జనాల్లోకి వెళ్తుందో లేదో నాకు అనుమానంగా ఉండి అంతరాయం కలిగిస్తున్నాను. సో భాస్కర్ అన్న, మీరు చివరిగా నేను అంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి ఒక విషయం చెప్పాలి. అంటే అది ఒక ప్రశస్తమైన దేవాలయం. ఈరోజు తిరుపతి దేవాలయంలో అయినా కానీ ఉన్నత అధికారంలో ఉంటే క్రైస్తవులను కూడా స్వేచ్ఛగా లోపలికి రాణించేస్తున్నారు. కానీ పూరి దేవాలయంలో ఇతర మతస్థులు అయితే అటు నుంచి అటే పంపించేస్తారు.
ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీనే అమ్మా నువ్వు హిందువు కాదు పార్సీవ్ అని చెప్పి అటు నుంచి అటే పంపించేసిన మహా చరిత్ర కలిగిన దేవాలయం అది. సూపర్. ఈ రోజు అంత ధైర్యం నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు. చాలా మంచి పాయింట్ లేవనెత్తారు మీరు. ఎస్. అందుకే దాని మీద ఈరోజు అలాంటి దాడి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది మొత్తానికి పూరి రత్న భాండాగారాన్ని వెలికి తీయడం లేదా దాన్ని బయటకు తీసుకురావడం అనేది కొంతమంది దాడిగా అభివర్ణిస్తూ ఉంటే కొంతమంది దాన్ని రక్షణ కార్యక్రమంగానే చూస్తూ ఉన్నారు. బట్ ఏది అని తేలాలి అంటే గత చరిత్ర చూసుకుంటే ఇంతదాకా రక్షణ అనే కోణంలో మాటలే గాని రక్షణ కోసమే తీస్తున్నారు అది. సో రక్షణన భక్షణన అని తెలియాలంటే మరి కొద్ది రోజులు మనం ఆగాలి. ఒక 6 నెలల టైం వాళ్ళు అడిగారు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి. సో సార్ ఒక విషయం ఏంటంటే కోళ్ల ఫారంలో కోళ్ళని చక్కగా మంచి ఏసీలు పెట్టేసి దానాలు వేసి మంచి దానా వేసి పెంచుతున్నారంటే అది రక్షించడానికి కాదండి, కోసుకు తినడానికి. ఇది ఒక ఉత్తమ ఉపమానంగా అభివర్ణిస్తూ సో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు సమాజ సేవకుడుగా ప్రసిద్ధిగాంచిన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కోవిడ్ టైంలో ఓవర్ నైట్ మదర్ తెరీసా అంటే మదర్ తెరీసాగా మారిపోయినటువంటి సోను సూద్ గురించి మనం మాట్లాడాలి. ఆయన తాజాగా చేసిన ట్వీట్ అంటే ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర దాని రిలేటెడ్గా జరిగిన వివాదం దాని చుట్టూ అల్లుకున్నటువంటి చర్చ దాంట్లో ఈయన పుట్టుక్కుమని ఒక ట్వీట్ వదిలారనమాట. ఆ సారాంశం మీ అందరికీ చేరే ఉంటుంది. ఆయన ఏమన్నారంటే శబరి ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడు, రాముడు ఎంత ఉదారవాది, అలాగే మీరు ఎందుకు ఎంగిలి ఎంగిలి అని ఒక వర్గాన్ని దేవతా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు, ప్రేమగా దాన్ని ఆహ్వానించండి, మనం కూడా రాముడిలాగా ఉందాము, వారు ద్వేషిస్తే మనం ప్రేమిద్దాము అని చెప్పి హితోపదేశం చేశారు. దీని మీద ముందుగా మాట్లాడాల్సిందిగా భాస్కర్ కిల్లి గారిని కోరుతున్నాను. నువ్వు ఎప్పుడు నన్నే ముందెడతావా? సరే ఇలాంటి విషయాల్లో అంటే సోను సూద్ ఫేవరెట్ కదా నీకు, అందుకని అడుగుతుంది. సరే, ఇలానే ఇంతకు ముందు కరెక్ట్ గా స్వాతంత్ర దినోత్సవం టైంలో ఒక పెద్ద ఆయన కూడా ఇలానే అన్నాడు, లక్షల మంది చావుకి కారణం అయ్యాడు. సో ఒక వర్గం వారు తమ తినే ఆహారంలో ఉమ్మివేయడం అనేది వాళ్ళ మతం తాలూకు చర్య అయితే నాకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళ మతంలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. అయితే దానిని ఇతర మతస్థులు కూడా తినాలి అంటే ఒక అభ్యంతరకరమైన విషయం అది. తర్వాత ఇప్పుడు సోను సూద్కి నచ్చింది అనుకోండి, ఉమ్మేంటి కర్మ, మూత్రం మలం కూడా వాళ్ళది కలుపుకొని తినమనండి. ఎవడడిగారు చెప్పండి? మనం ఏమైనా అడిగామా? అడగం మనం. కానీ ఈరోజు మనల్ని కూడా ఉమ్మి వేసింది తినమని చెప్పడంలో మాత్రం తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా దీన్ని పరిగణించాలి. నెక్స్ట్ ఏంటి అంటే అది హ్యుమానిటీ గ్రౌండ్స్ లో చూడాలి అని ఒక పెద్ద పదం ఆయన వాడాడు. అసలు తినే తిండిలో ఉమ్మి వేయడం అనేది ఏ హ్యుమానిటీకి చెందిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తినే తిండిలో ఉమ్మివేయడం ఏంటి? అది ఏ హ్యుమానిటీ గ్రౌండ్స్ లోకి వెళ్తుంది? కోవిడ్ టైంలోనే ఈయన పోరాడింది. కోవిడ్ అనేది ఎలా వ్యాప్తి చెందింది? సో ఉమ్మి ద్వారా ఎన్ని రకాల రోగాలు వ్యాప్తి చెందుతాయి? మీరు చెప్పండి. అంటే ఆయన సేవ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసి ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే ఆ సేవ వెనక ఒక ప్రత్యేకమైన కోణం ఉంది. ఈరోజు ఈ మాటల వెనక ఇంకో ప్రత్యేకమైన కోణం ఉంది. ఇది ఎవరికో ఉపయోగపడడానికి లేదా ఎవరికో మభ్యపెట్టి మాయబెట్టి ఆ ఉపయోగాన్ని ఈయనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసే విధంగా ఉన్నాయని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎవడో ఉమ్మింది తినమని ఈయన చెప్తున్నాడు అంటే పబ్లిక్ గా వాళ్ళు నిజంగా మనం అసలు ఆయన ఆహ్వానించాలి ఒక పబ్లిక్ ప్లేస్ కి. వాళ్ళు మూత్రం మలం కూడా కలిపింది ఈయన తింటాడేమో చూడాలి మనం. తిన్న తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. రైట్ లలిత్ గారు, అంతే తప్పించింది. చెప్పండి. అంటే ఇప్పుడు లలిత్ గారు చెబుతున్నా అంటే మీరు చెప్పారు కదా చాలా కోణాలు అని. గతంలో కూడా ఇక్కడ ఇది బెట్టింగ్ ప్రమోట్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి. అవునండి. ఈ సోను సూద్ అని పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అతన్ని మీరు మేల్ మదర్ తెరిసా అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మేల్ మదర్ తెరిసా తన అంటే మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను ప్రోత్సహించే క్రమంలో ఒక ఉపమానాన్ని వాడాడు. ఆ ఉపమానాన్ని బట్టి అతని చెంప పగలగొట్టి చెంప మీద వీలైతే ఒక చెప్పు దెబ్బ కొట్టి ప్రతి హిందువు కూడా మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే ఆ ఉమ్మి వేసి పెట్టే ఆహారం టాపిక్ వచ్చినప్పుడు శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టలేదా అని అడిగాడు. నిజానికి అది ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో లేని సంఘటనే అయినా కూడా ఆ సందర్భాన్ని కొంచెం హృదయంగా ఔచిత్యాన్ని దెబ్బతినకుండా చెప్పారు కాబట్టి దాని మీద మాకేం పెద్ద అభ్యంతరం లేదు. కానీ శబరి రాముడికి పెట్టిన దానికి ఈ షబ్బీర్ గాడు ఉమ్మూసి వాంతి చేసుకుని పెట్టే తిండికి పోలిక పెట్టొచ్చా?
అన్నమే తింటున్నాడు కదా సోను సూద్ కూడా. ఇప్పుడు రోజు 3 పూట్ల తినకపోయినా కనీసం రోజులో ఒక పూట అన్నమే తింటుండొచ్చు. లేదు 3 పూట్ల తన మలం తనే తినే ఆలోచన ఉంటే గనక, ఒక ఆచరణ చేస్తా ఉంటే గనక ఇట్లాంటి మాటలు బయటకు వస్తాయి మరి. ఎందుకంటే ఈ రోజున కోవిడ్ టైంలో వీళ్ళే చెప్పారు మాస్కులు పెట్టుకోండి అంటూ ప్రతి ఒక్కడికి శుద్ధులు చెప్పారు. ఎందుకు ఆ మాస్కులు పెట్టుకోమంది? ఎదటోడి గాలి ద్వారా కావచ్చు, లేకపోతే వాడు మాట్లాడేటప్పుడు పడే తుంపర్ల వల్ల కావచ్చు, ఎదటివాడికి కొన్ని వ్యాధులు సోకే అవకాశం ఉంది, పాకే అవకాశం ఉంది, దానివల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. మరి ఆ రోజున మాస్క్ పెట్టుకోమన్నాడు, వీడు ఏకంగా మూతులో నుంచి వచ్చిన ఆ సొల్లుని మీరు ఎంగిలి సొల్లు ఊసి పెడితే దాన్ని పనిగట్టుకుని తినండి అని ఎట్లా చెప్తాడు? ఈవెన్ ఈ రోజున కోవిడ్ భారతదేశంలో అంత ర్యాపిడ్ గా పెరగడానికి స్టార్టింగ్ లో కారణం ఏంటి? మర్కజ్ లో జరిగిన ఆ ఏదైతే ముస్లిమ్స్ ఈవెంట్ ఏదైతే ఉందో అది కాదా ప్రధాన కారణం? అక్కడి నుంచి కదా ఈ కోవిడ్ క్యారియర్స్ అందరూ కూడా ఎక్స్ట్రీమ్ గా బయటకు వచ్చి సమాజంలో వ్యాప్తి చేసింది. దాని గురించే కదా ఈనాడులో కూడా వార్త రాశాడు కదా, మర్కజ్ నుంచి వచ్చిన రవి అనే పేరు మార్చిన వ్యక్తి అని చెప్పేసి. అంటే రఫీ అనే పేరు రాయటానికి భయపడి ఈనాడు రవి అని రాసుకున్న సందర్భమే కదా. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు ఉమ్ము మూసుకుని వాంతులు చేసుకుని పెడతాను అంటే, బహుశా సోను సూద్ గారికి వారి కుటుంబ సభ్యులకి అది రుచిగా ఉంటే భాస్కర్ గారు చెప్పినట్టు వాళ్ళ చేత ఉమ్ము ఉంచుకుని కాదు, అవసరం అయితే ఇది చేయించుకుని కూడా తినమనండి, మనకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటివి హిందువులకి చెప్పే క్రమంలో, భారతీయులకి చెప్పే క్రమంలో రామాయణాన్ని, భారతాన్ని ఇట్లాంటి సంఘటనలు ఉటంకించి చెప్తానంటే చెప్పు తెగేదాకా తంతం. ఎస్, ఇది మాత్రం వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఒక్కడికి ఒక ఇదైపోయింది, ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఈ రామాయణ వాళ్ళకి అసలు విశ్వాసమే ఉండదు హిందూ ధర్మం పట్ల అండ్ ఇతిహాసాల పట్ల, నమ్మకాలే ఉండవు. కానీ మాట్లాడితే ప్రతి నీచపు వెధవ కూడా ఇదే మాటలు, ఈ మన 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 పురాణాలు లేకపోతే ఇతిహాసాలని ప్రమాణంగా తీసుకోవడం, అందులో ఉత్తమ పాత్రల్ని తగ్గించే విధంగా. దీన్ని శ్రీరామ్ గారు మీరు ఎలా చూస్తారు? ఇటువంటి వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడదు అండ్ ఖండించాలి అని మేమైతే అంటున్నాం. మీరేమంటారు? ఆహ్వానించడం ఏంటండి, ఖండించడమే. అన్ని రకాలుగా ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు ఉదారవాదులు కాదు అంటున్నారు. ఉదారం మనం మాట్లాడదాం, ఉదారం గురించి మనం మాట్లాడదాము. నేను అనేది ఏంటంటే దీన్ని ఖండించాల్సిన విషయమే. పాపము అంటే మనం 2 రకాలుగా చూద్దాము. ఒకటి అజ్ఞానం అనుకుందాం, ఇంకోటి అహంకారం అని అనుకుందాం, లేకపోతే ఎంగిలి రాజకీయం అని పేరు పెట్టుకుందాం దీనికి. ఓకే, ఇది నథింగ్ బట్ ఎంగిలి రాజకీయం అంతే. ఇప్పుడు ఎంగిలి రాజకీయాన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళకే తెలియాలి. శబరి ఎంగిలి పళ్ళు తిన్నదా? మొదటి నుంచి మనం చూద్దాం. శబరి ఎంగిలి పళ్ళు రాముడికి ఇచ్చిందా అంటే వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 74వ సర్గలో 17వ శ్లోకంలో శబరి చెప్తుంది, స్వామి నేను నీ కోసం దాచి ఉంచిన ఫలాలను, మధుర ఫలాలను నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, నీకు ఇస్తున్నాను, తీసుకోవయ్యా, మా గురువు గారికి చెప్పాను. పురుషర్షభ అంటే మనుషులలో గొప్పవాడివైన నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఆయన, అలాంటి నీ కోసం నేను పండ్లను దాచుకొని ఉన్నాను, ఆ పండ్లను, మధుర ఫలాలను నీకు ఇస్తున్నాను, వీటిని స్వీకరించు అని ఉన్నదే తప్ప ఎంగిలి పళ్ళని కాదు అని వాల్మీకి రామాయణం క్లియర్ గా చెప్తోంది. పోనీ వాల్మీకి రామాయణం తర్వాత వచ్చిన ఆధ్యాత్మ రామాయణంలో ఉందా అంటే ఆధ్యాత్మ రామాయణం కానీ, అద్భుత రామాయణం కానీ, ఈ ఏ రామాయణంలో కూడా ఎంగిలి పళ్ళని శబరిచ్చినట్టు, అంటే ఇవన్నీ ఏంటంటే చాలా కల్పనలతో వచ్చిన రామాయణాలు. ఈ రామాయణంలో కూడా శబరి ఎంగిలి పళ్ళు తిన్నట్టు ఎంగిలి పళ్ళు ఇచ్చినట్టు లేదు. తర్వాత కొద్ది కాలంలో ఎక్కడన్నా అలాంటిది వచ్చిందేమో మనకు తెలియదు. అది మన కంచర్ల గోపన్న రామదాస్ గారి పాటల్లో గుహుడు నీకు చుట్టమా అని ఒకటి, తర్వాత శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళని తిన్నావా అన్నది వచ్చింది. ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శబరి వ్యక్తిత్వం ఏంటి, రాముడి వ్యక్తిత్వం ఏంటి, సందర్భం ఏంటి అని మనం చూడాలి. శబరి వ్యక్తిత్వం ఏంటి అంటే శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ సోభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన అంటే శ్రమణీం గురు శుశ్రూష చేస్తూ గురువు గారి ఆజ్ఞ కోసం రామచంద్రుడు, ఇప్పుడు గురువు గారు ఆజ్ఞ చేశారు కదా అని చెప్పేసి ఎంగిలిపల్లని ఎవరిస్తారండి? మాతంగముని యొక్క శిష్యురాలు ఈవిడ. మాతంగమని శిష్యురాలు అయినప్పుడు గురు చేత సంస్కరించబడిన ఆవిడికి ఎంగిలి, మడి, మట్టు అవన్నీ తెలియకుండా ఉంటాయా? అన్నీ తెలుసు. కాబట్టి గురు శుశ్రూష ద్వారా చక్కగా సంస్కరించబడిన వ్యక్తి. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు రామచంద్రుడి ఆగమనం కోసం వెయిట్ చేసింది. అండ్ ఎలాంటిది శబరి అని అంటే రాముణ్ణి నువ్వు నాకు మోక్షం ఇవ్వని అడగల. మిగతా వాళ్ళందరూ రామ నాకు అది ఇవ్వు, రామ నాకు ఇది ఇవ్వు అని అడుగుతాం మనం. రాముడు కనిపిస్తే శబరి ఏమనింది? ఇగో రామ చూడు, మా గురువు గారి ఆ వైభవాన్ని చూడు, మా గురువు గారి ఆశ్రమ వైభవాన్ని చూడు, మా గురువు గారి ఇది చూడు, మా గురువు గారు అప్పుడెప్పుడో కట్టుకున్న వస్త్రం చూడు ఇంకా ఎలా ఉందో, అగ్నిహోత్రం చూడు ఎలా ఉందో, ఇదంతా చెప్పి రామ నాకు మోక్షం ఇవ్వనలా,
నువ్వు అలా చూస్తూ చక్షుషాతవ సౌమ్యేనా, నీ సౌమ్యమైన కళ్ళతో చూస్తుండవయ్యా నన్ను, నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతానని తనలో నుంచి అగ్నిని సృష్టించుకునేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన గొప్ప తల్లి ఆవిడ. అంత గొప్పటి తల్లితో ఎంగిలి ఉమ్మేవాడిని కంపేర్ చేయడం ఏమన్నా ఉదారమైన ఎగ్జాంపులా? మీరు చెప్పండి. ఎస్, ఇది ఉదారవాదం కాదు, ఉదారవాదం అనిపిస్తుంది. శబరి వ్యక్తిత్వం మనకి కాలానుగుణంగా నేను కొంచెమే మాట్లాడాలి కాబట్టి శబరి యొక్క సంస్కరణ గురించి మాట్లాడాను, ఆవిడ చేసిన సేవ గురించి కొంచెమే చెప్పాను. అసలు ఈ టాపిక్కే పెద్ద టాపిక్ శబరి గురించి మాట్లాడు. శబరి ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ విమెన్ ఇన్ రామాయణ. సరే, రాముడిని చూద్దాం. రాముడు ఎలాంటి వాడు? తండ్రి గారి ఆశయం కోసం 14 ఏళ్ళ అరణ్యవాసం వచ్చి భార్య పోయిన బాధలో ఉండి కూడా తన కోసం ఒక వృద్ధురాలు వెయిట్ చేస్తోంది, తనని నేను అనుగ్రహించాలి అన్న భావనతో, తనని నేను కలవాలన్న భావనతో తన బాధను పక్కన పెట్టి అక్కడికి వెళ్ళాడు. మనం ఏమన్నా వీడు ఎంగిలోడి దగ్గరికి వెళ్ళి తిందామని అడుగుతున్నామా? శబరి లాంటి గొప్పవాడు ఆ వెధవ కాదు, ఎంగిలుమ్మేవాడు కాదు. రాముడులాగా మనమేదో శబరిని ఉద్ధరించడానికి వెళ్ళి వాడు బిజినెస్ ని సపోర్ట్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నాం మనము కాదు. అర్థమైందా? సో రాముడితో శబరితో ఉమ్మేవాడిని తినేవాడిని కంపేర్ చేయడం ఏ విధంగా సమంజసం అండి? సరే, ఎందుకు వచ్చింది ఇది అని అనుకుందాం. ఎందుకు వచ్చిందని అంటే అండి, ప్రతి సినిమాలో, ప్రతి సినిమా పాటలో ఎక్కడ పోయినా కానీ రామాయణాన్ని, భారతాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అలవాటు అయిపోయింది. ఈయన కూడా సినిమాకి చెందిన వాడే కదా. అందరూ సినిమా వాళ్ళు అనట్లేదు, కొందరు చాలా జాగ్రత్త తీసుకొని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మ్యాక్సిమం ఎలా అయిపోయారంటే, రాయిని నాతిగా చేసిన రాముడివా. రాయిని నాతి ఏంటి? అసలు అహల్య రాయిగా లేదు, భస్మశాయిని అని ఉంది రామాయణంలో. వీళ్ళు రాయిని చేసి పారేశారు. ఇలాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిని ఇష్టం వచ్చినట్టు వాడటం స్టార్ట్ చేశారు. ఇలా రామాయణాన్ని, మహాభారతాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ, పోనీ వీళ్ళకి విశ్వాసం ఉందా రామాయణం, మహాభారతం మీద అంటే, రామాయణం ఎప్పుడు జరిగింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం. కొన్ని వేల సంవత్సరాల క్రితం లిపి లేదు, ఏం లేదు, కాబట్టి రామాయణం జరగలేదు. ఓకే, జరగలేదు, నో ప్రాబ్లం. మరి రాముడు ఎందుకు సీతను అడవికి పంపించాడు? అరే బాబు, నువ్వు రామాయణమే జరగలేదు అన్నోడికి రాముడు సీతను అడవికి ఎక్కడి నుంచి పంపిస్తాడు? అవునా కదా? నువ్వు రాముడు సీతను అడవికి పంపించాడని విశ్వసిస్తున్నావు. దానికి ఆధారం ఏంటి? వాల్మీకి రామాయణం. ఒక పక్కనేమో వాల్మీకి రామాయణం ఆధారంగా రాముడు సీతను అడవికి పంపించాడు కాబట్టి నేను రాముడిని నేను ఆదర్శంగా తీసుకొని అంటావు. రెండో పరంగా వాల్మీకి రామాయణం అసలు ప్రమాణమే కాదని అంటావు, రామాయణం జరగలేదంటావు. అసలు నీకు ఏంటి బాధ? రామాయణం జరిగిందా, జరగలేదా? నీ బాధ ఏంటి? ఇలాంటి విపరీత ధోరణులు, వెర్రిపోగడల వల్లే ఇలాంటివన్నీ వస్తున్నాయి. భయం భక్తి లేదండి, భయం భక్తి లేదు. నేను ఈ విధంగా కంపేర్ చేస్తే నా మీద ఒక విమర్శ వస్తుంది, నా మీద ఒక ఇలాంటిదే అటు పక్కన వ్యక్తి గురించి చేయమని చెప్పండి. ఆ ముస్లిం గురించో లేకపోతే క్రైస్తవ్యం గురించో ఇలాంటి దాడులు చేయమనండి, తప్పేముందయ్యా? మీరే హిందువులు పెట్టిన ఎంగిలి మీరు తినండి అని చెప్పండి. పాస్టర్లకు అందరికీ లేకపోతే క్రిస్టియన్లకు అందరికీ వెళ్ళేసి మీరు హిందువులు చెప్పిన గుళ్ళో ప్రసాదాలు కూడా తినమని చెప్పండి, రికమెండేషన్ ఇవ్వమనండి, ఇస్తాడా? ఇప్పుడు మనం పెట్టే ప్రసాదాలు మన ఇంట్లో పని వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్ ముస్లిం ఉంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు కదా. మాకు చెప్పారండి, తీసుకోవద్దని చెప్పారండి అంటారు. అవునా కదా? ఇక్కడ ఒక పాయింట్, ఒక ప్రసాదం ప్యూర్ గా తయారు చేస్తాము భక్తి శ్రద్ధలతో. నేను అనేది అదే, ఆ ప్యూర్ గా తయారు చేసిన ప్రసాదాన్నే స్వీకరించడానికి వాళ్ళు శంకిస్తారే, దాన్ని నిగ్రహిస్తారే. అలాంటి రికమెండేషన్ చేయడానికి ఇంత భయపడుతున్నావే, అలాంటిది ఉమ్ముని నువ్వు అపవిత్రమైన దాన్ని తీసుకునేసి అన్నంలో పెడితే స్వీకరించమని ఎలా చెప్పగలిగిన ధైర్యం నీకు వచ్చింది? ఏంటంటే అండి, అంటే ఒక రకమైన తుంగబెట్టే విధానాలు ఇవన్నీ హిందువుల్ని ఎంత తీవ్ర స్థాయిలో కింద సుప్తావస్థలోకి చేర్చొచ్చో అంత స్థాయి ప్రయత్నము ఇది. నీవు హిందువుగా చెప్పుకోకూడదు, చెప్పుకుంటే మహాపాపం అన్నట్లుగా ఇన్నాళ్ళు పెంచారు. 70 సంవత్సరాలు అదే నడిచింది. ఎక్కడ ఒకంత ప్రోగా నేను హిందూ అనే భావంలో మాట్లాడడానికి లేదు. ఇతర మతాల గురించి ప్రశ్నించే ధైర్యం చేయకూడదు. ఏమన్నా అభ్యంతరాలున్నా విమర్శించే ఇది చేయకూడదు. అసలు నీ గురించి నువ్వు ఏమీ చెప్పుకోకూడదు. నీ రాముడి గురించి, కృష్ణుడి గురించి, నీ గొప్పతనం గురించి ఏది చెప్పుకోకూడదు. అలాగే ఉండాలి. అదే హిందుత్వ లక్షణం, హిందూవాది లక్షణం. ఈ మధ్య రాహుల్ గాంధీ అన్నాడు కదా, హిందువులు అసలైన హిందువులు ఎవరంటే ఇలా ఉండేవాడంట. అసలైన హిందువులు ఇలా ఉండేవాడు హిందువే కాదంట. ఆడొచ్చి ఉమ్మేసేసినా, ఆడొచ్చి తల తీసుకువెళ్ళిపోయినా ఇలాగే ఉండాలి, వాడే హిందువు. సో ఈ తొంగోబెట్టే విధానాలనే అనుసరిస్తూ ఈ సోను సూద్ లాంటి అనుమానితులు కూడా, ఎందుకు అనుమానితులు అంటున్నాను అనే దానికి ఒక వీడియో నేను ఆల్రెడీ సెపరేట్గా చేశాను.
వీళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ఉమ్ము మీ మొహాన పడినా తుడిచేసుకొని వెళ్ళిపోండి అని అయ్యో శివగారు, ఉమ్ము అనే దాని విషయంలో వీళ్ళందరినీ కూడా ఒక మాట మనం చెప్పుకోవాలి. మర్చిపోతున్న పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే కేవలం ఆహారంలో ఉమ్మటం అనేది ఒక వంతు మాత్రమే. వాళ్ళందరి ఉద్దేశం ఏమిటి? కేవలం మనం ఉమ్మినంత మాత్రం అది పవిత్రం అయిపోద్ది, అన్ని మతస్థులు కూడా తినొచ్చు అని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పంటే హలాల్ ప్రక్రియ లాంటిది అని చెప్పొచ్చు. కానీ భారతదేశం గర్వించే ఒక గాన కోకిల లతా మంగేష్కర్ గారు చనిపోయినప్పుడు కూడా షారుఖ్ ఖాన్ అనేవాడు ఆవిడ భౌతిక కాయం దగ్గరికి వెళ్లి ఉమ్మూసిన సందర్భం వీడియోలు అన్నిట్లో వచ్చింది. ఓ గుర్తుందా అందరికి? నాకు అంత లతా ఉంది. మంగేష్కర్ అవును అవును ఉంది. లతా మంగేష్కర్ గారు చనిపోయినప్పుడు షారుఖ్ ఖాన్ ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఉమ్మూసాడు. అంటే ఏమిటి? ఈవిడ మా దేవుడిని నమ్ముకోకుండానే చనిపోయింది కాబట్టి, ఇతను నమ్ముకున్నాడు కాబట్టి ఈవిడ ఒక రకంగా రికమెండేషన్ ఇచ్చినట్టు అనమాట. అక్కడ ఆమెకి పరలోక జన్నతికి పోవటానికి. ఉమ్ము వేయడం అనరు. యాక్చువల్గా కొంతమంది ముస్లింలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది ఊదడం అంటారు. అంటే గాలి. ఊదటమే. అదే అక్కడ అవసరం ఏంటి? ప్రతి ముస్లిం చనిపోయినప్పుడు ముస్లిం వెళ్ళి ఊదడు కదా. హిందువు చనిపోయిన కాడికి వచ్చి వాళ్ళు వెళ్ళి ఊదెళ్ళారు. అంటే ఇట్లాంటి అంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళు మేము మతపరంగా ఆధ్యాత్మికంగా వీళ్ళందరికంటే సుపీరియర్లు కాబట్టి మేము ఏదన్నా ఒకటి చేస్తే మా పుణ్యాన్ని వీళ్ళకి దారపోసినట్టు. అంటే పూర్వం ఋషులు అనేవాళ్ళు కదా మా పుణ్యాన్ని దారపోస్తున్నామని, అట్లా వీళ్ళు ఉమ్మూస్తే దారపోసినట్టు అనుకుంటున్నారు ఒక్కొక్కడు. ఇప్పుడు ఆ బానిసత్వంలోకి హిందువులందరినీ పంపించాలని సోను సూద్ కూడా ప్రయత్నం చేశాడు. అంతే అక్కడ. ఇప్పుడు సోను సూద్ శివప్రసాద్ గారు కాదు, అది ఇక్కడ తమ్నైల్ ఇలా పెడతానండి. తమ్నైల్ ఒక్క నిమిషం శివప్రసాద్ గారు, ఒక్క నిమిషం శివప్రసాద్ గారు ఒక్క నిమిషం. మీరు అన్నారు ఊదటమే అని. సరే, వాళ్ళు ఊదటమే కానివ్వండి. నేనేమంటానంటే నా సాంప్రదాయం ప్రకారం అంత్యేష్టి చేసేటప్పుడు ఒక నామం పెట్టడమో ఒక విభూతి పూయటమో నా సంస్కారం అని అనుకుందాం. ఆ ముస్లిం అక్కడ పడున్నప్పుడు నేను వెళ్ళి విభూతి పెడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎట్ ఎనీ కాస్ట్ అది మరి అది ఊదటం కానీ పొగటం కానీ ఏదైనా కానివ్వండి, మరి నీ సాంప్రదాయం కానప్పుడు నువ్వు ఎందుకు అలాంటి పనులు చేయాలి? ఇది అలా అది ప్రశ్న. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అలా గ్యాప్ లో వెళ్ళిపోద్ది కదా. ఇదంతా ఐడెంటిఫై చేసేటటువంటి మ్యాటర్ కాదు కదా. ఆ చేసిన ఒక మాట ఇప్పుడు సోను సూద్ వాడిన మాట ఏంటి అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ అనే ఒక పెద్ద పదం కదా వాడాడు. ఇక్కడ వస్తున్న అభ్యంతరం ఏంటి అంటే ఎవరి సాంప్రదాయాలు లేదా ఎవరి మతాచారాలు వాళ్ళ వరకు ఉంచుకుంటే పర్వాలేదు, కానీ ఇస్లాంలో గాని క్రైస్తవంలో గాని మనం చూస్తే అది ఇతరుల మీద రుద్దేటట్టు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తుంది అదే. ఇక్కడ ఆయన చెప్తుంది పర్టికులర్లీ సోను సూద్ చెప్తుంది అదే. ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ మతాచారాలు మీ మీదకి రుద్దితే మీరు అదే ఉమ్ము ఊసినా లేకపోతే గాలి ఊదినా అది మీరు తీసుకోండి అని. ఇక్కడ ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు కూడా మనం ఒక ప్రసాదం వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? మరి ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ వాళ్ళకు ఉండవా? హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి కేవలం హిందువులకి మాత్రమే ఉన్నాయా? ఇక్కడ పాయింట్ ఏంటంటే మతాచారాలు అనేవి ఒక మతానికి సంబంధించిందే ఉంటుంది, వేరే మతం వాళ్ళకి వేరే మతాచారాలు ఉంటాయి. ఇది చాలా అంటే ఒకరికి ఉండడం తప్పు కాదు, ఇంకొకరి మీద రుద్దడం తప్పు. ఈ హ్యుమానిటీ మీకు భాస్కర్ అన్న ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హ్యుమానిటీ గురించి ఎవడు మనకు నేర్పుతున్నాడు, ఎవడు హ్యుమానిటీ గురించి మనకు చెప్తున్నాడు అంటే గుళ్ళో మనం పులిహోర, దద్దోజనము, పరవాన్నము, తీర్థాలు, పంచామృతాలు లాంటి ప్రసాదాలు మాత్రమే పెట్టే మనకి మేకని లేదా కోడిని సగం కోసి అది ప్రాణం కోసం గిలగిలగిలగిల కొట్టుకున్నంత సేపు వాళ్ళ వచనాలు చదువుకుంటూ కళ్ళప్పగిచ్చి చూస్తారు చూసావా? అలాంటి వాళ్ళు వచ్చి మనకి హ్యుమానిటీ గురించి చెప్తున్నారు. కర్మ. అవును, ఇక్కడ చెప్పింది సోను సూద్ కదా. మన పాయింట్ అది. సోను సూదే ఎవరు హ్యుమానిటీ గురించి చెప్తున్నాడు? వాళ్ళ హ్యుమానిటీ గురించి మనకి చెప్తున్నాడు. అది ప్రాబ్లం. మనమందరం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఉండాలి అని అంటున్నాడు ఆయన. అదే నేను అనేది. మానవత్వం అన్నది వాళ్ళకి ఎంత వర్తిస్తుందో మనకు కూడా అంతే వర్తిస్తుంది కదా. నువ్వు ఇదే ప్రసాదాన్ని స్వీకరించు అని చెప్పలేక ఎందుకు పోతున్నావు? అప్పుడు హ్యుమానిటీ గుర్తు రావట్లేదా? మొదటి అంశం. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యుమానిటీ అనే డెఫినేషన్ తెలుసా? మానవత్వం అంటే తెలుసా? రాజ్యాంగంలో రైట్ టు లివ్, రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ అని ఉంది. ఒకడు ఉమ్మిన దాన్ని తినడం డిగ్నిఫైడ్ లైఫా? రాజ్యాంగ విలువలకు కట్టుబడిన విధానం అది. నేను ఉమ్మి ఇస్తే నా ఇంట్లో భార్య కూడా పెట్టకూడదని మనం అనుకుంటాం. మనం ఉమ్ముని ఇంకొకరికి పెడతామా? మన ఇంటికి వచ్చిన గెస్ట్కి పెడతామా? మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు పెడతామా మన ఉమ్ముని? అరే, ఉమ్మిన వస్తువుని తినటానికి హ్యుమానిటీకి సంబంధం ఏంటనండి? ఇట్స్ అగైన్స్ట్ రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్. ఇట్ ఈస్ లైక్ కామెంట్ అగైన్స్ట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఫండమెంటల్ రైట్స్ అది. ఆ ఫండమెంటల్ రైట్స్ కి విభిన్నంగా మాట్లాడుతూ దాన్ని హ్యుమానిటీ అని ప్రజెంట్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. ఇదేంటో నక్కకి నాగలోకానికి సంబంధం కడుతున్నట్టు. యూనో ఇది ఎలా ఉందనంటే, ఇప్పుడు మనం మాట్లాడే మాటలు రేపు కాంట్రవర్సీ అయ్యాయంటే మనం ఒక సామెత వాడుకోవచ్చు. మీరు తమ్మునే కూడా పెట్టుకోవచ్చు, చాదస్తమ్మ కూడా చెప్తే వింటూ గిలితే ఏడుస్తాడు అని. అర్థమైందా?
నేను ఒక సో తమిళ అన్నారు కాబట్టి నేను ఒక పెడదాం అనుకుంటున్నా. సోను సూద్ నీ మొహం మీద ఉమ్ము అని పెడితే అది మానవత్వంతో తీసుకుంటాడో లేదో చూడాలి. ఇప్పుడు అంటే ఎంత సీరియస్ మ్యాటర్ అంటే ఇది. సోను సూద్ లాంటి వాళ్ళు చిన్న ఉదాహరణ. ఇలాంటి ధోరణుల్లో మనకి సెలబ్రిటీలు అందరూ ఉంటారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మీరు సెలబ్రిటీస్ ఎవరైనా తీసుకోండి, దీపావళికి వాటికి వీళ్ళందరూ మనకి వచనాలు చెప్తా ఉంటారు, శాంతి సందేశాలు ఇస్తా ఉంటారు. టపాసులు కాల్చకండి, పుసు పుసు అని చిన్న చిన్నవి కాల్చండి, హింస గురించి జంతువులు బాధపడతాయి, భయపడతాయి అంటారు. ఏంటి అంటారు. శబ్దాలకే. మరి కానీ మరి ఉమ్, ఈ బక్రీదులు లేకపోతే ఈ రంజాన్లు వచ్చేటప్పుడు జరిగే ఆ కోత ఉంటది కదా, ఆ కోతలకి మాత్రం జంతువులు సంతోషంతో గెంతులేస్తాయి అన్నమాట. అదే ఇదే హిపోక్రసీ మధ్యలో. కాదండి, ఆ కోత నాపితే వీళ్ళు కోత కోయబడతారు కదా. అది వారిది కోత అయితే వీరిది రోత. సో అవంతా కాదు. నేను అనేది ఏంటంటే భయం లేదు. రామాయణం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే భయం లేదు ఇది ఒకటి సమాజంలో. ఎవరికి తెలియదని మెయిన్ అది. ఏంటయ్యా నువ్వు మాట్లాడితే రామాయణం, నువ్వు మాట్లాడిందే రామాయణమా, మనం చదివిన రామాయణంలో ఇది ఉంది, మేము ఒప్పుకుంటాం, మేము చేసుకుంటాం. సరేరా బాబు, నీకు నచ్చింది ఏదైనా తీసుకో. హ్యుమానిటీకి శబరిమాత చేసిన పనికి వీడు చేస్తున్న పనికి అసలు ఏంటి సంబంధం? ఏమన్నా వ్యాఖ్యలు అవి? మహాభక్తురాలు ఆవిడని తీసుకొచ్చి ఏం కంపారిజన్స్ ఇవి. ఆవిడ దగ్గరికి వెళ్ళాలన్న తాపత్రయంతో రాముడు వెళ్ళాడు. వీడి దగ్గరికి వెళ్ళాలన్న తాపత్రయంతో మనం వెళ్ళట్లేదు. మోర్ దాన్ భక్తురాలు శబరి యొక్క తపస్వి. అందుకే శ్రమణీన్. సో అంత గొప్ప తపస్విని ఎంగిలుమ్మే వీడితో నాకు అసలు కంపారిజన్ ఏంటో అర్థం కావట్లా. ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి లాజిక్స్ అని. అసలు అలాంటి కమెంట్ చేసిన తర్వాత నాకు ఒకటే ఉందండి, సరే కమెంట్ చేశాడు వాడు, ఆ కమెంట్ చేసిన తర్వాత ఈ మీడియా వాళ్ళు కూడా ఎందుకు పబ్లిష్ చేయాలంటే కమెంట్, అరే వీడు వేస్ట్ రా ఈ కమెంట్, అసలు దేనికి సమాజానికి ఏ విధమైన ఉపయోగం లేదురా అని చెప్పి. వాళ్ళు అని కాదు, సోషల్ మీడియాలోనే అది వైరల్ అవుతున్నటువంటి అంశంగా మారిపోతుంది ఆటోమేటిక్ గా. అది ట్వీట్లు దాన్ని మనం ఆపు చేయలేం. కాదండి, ఇలాంటి మాటలు మాట్లాడి హిందూ ముస్లిం బాయి హిందూ క్రిస్టియన్ బాయి అందరూ కలిసి ఉండాలంటే ఎలా ఉంటదనండి? మనమేమో ప్రశాంతంగా మన పూజలు పునస్కారాలు రామాయణాలు చదువుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉంటే, ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ధోరణి తెచ్చుకున్న మీరు మళ్ళీ తిరిగి వచ్చి అందరం కలిసి ఉండాలి, యూనిటీ అండ్ డైవర్సిటీ, ఇలాంటి మాటలు మాట్లాడారైతే ఎక్కడొస్తుందండి? రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. మీరు సెలబ్రిటీస్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇంకో పొజిషన్ లో ఉన్నప్పుడు సామరస్యంగా మాట్లాడే మాటలు మీరు మాట్లాడండి. ఆ సామరస్యతకు మీరు కాంట్రిబ్యూట్ చేయండి. అంతే తప్ప నాకు తెలిసిందే వేదాంతము పరోపదేశ వేలాయాం సర్వే వ్యాస పరాశర అన్నట్టు పక్కనోడికి చెప్పేటప్పుడు అన్ని నీతులు చెప్పేసి నీ బెడ్రూమ్ లోకి వెళ్ళేటప్పటికి నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే నీకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఇది ఆమోదయోగ్యమా ఖండన అన్నది కాదు. ఇది కంప్లీట్లీ ఇది టోటల్లీ రిజెక్టెడ్ అబాండెండ్. అండ్ ఆయనకి ఎవరన్నా ఆయన నమ్మిన విశ్వాసాలకి ఇలా ఉమ్ము రాజకీయాలు చేసేవారు వెళ్ళి ఆయన కొంచెం ఆ ఉమ్ము రాజకీయాలతో సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సోను సూద్ ఇటువైపు ఎప్పుడైనా వస్తే మనలాంటి వాళ్ళందరూ కూడా ఉమ్ముతోనే సత్కారం చేయాలి, ఉమ్ముతోనే ఆయనకి ఈ చిలకరింపులు కూడా చేయాలని నేనైతే కోరుకుంటా ఉన్నా. ఆయన్ని ఉమ్ము సూద్ అని పిలవచ్చు, లేదా ఉమ్ము స్టార్ అనొచ్చు, ఇలా రకరకాల పేర్లు ఇవ్వచ్చు. ఇప్పటికే చాలా బిరుదులు ఉన్నాయి కదా ఆయనకి. ఆయన బెట్టింగ్ యాప్స్, మీకు అందరికీ ఇప్పుడు ఇదే సందర్భంగా చెప్పాలి, బెట్టింగ్ యాప్స్, పాకిస్తాన్ బెట్టింగ్ యాప్ మహాదేవ్ యాప్ని ప్రమోట్ చేశాడు ఆయన. అలాగే ఆయన FCRA నిబంధనల్ని ఉల్లంఘించాడు. సో సూద్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించి 3 సంవత్సరాల గడువు దాటక ముందే ఫారెన్ నుంచి 2 కోట్ల పైచులకు ఫండ్స్ తీసుకుని దాని లెక్కాపత్రం లేదు. అలాగే ఎన్నో రకాలైనటువంటి సేవా సంస్థలు, అంటే వివాదాస్పద సేవా సంస్థల్ని ఈయన ముందుండి ప్రమోట్ చేశాడు. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉండి కనిపిస్తూ ఉంటారు చూడండి మనం యాడ్స్లో, గూగుల్ యాడ్స్లో. అంటే చిన్న పిల్లలు ఏడుస్తూ కనిపిస్తే డొనేట్ చేయండి, ఇప్పుడే సాయం చేయండి, నెలకు కేవలం 500 రూపాయలు మాత్రమే అని ఒక ఆర్ద్రతతో కూడుకున్న యాడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈయన ప్రమోట్ చేశారు. దేనికి కూడా ఒక ఇది ఉండదు, మనకి రిజల్ట్ ఉండదు. ఐ మీన్ ఆయన జవాబుదారీతనం ఉండదు. సో ఇన్ని వివాదాలు ఆల్రెడీ ఉండగా మళ్ళీ ఒక ఉదారవాదంతో, అంటే ఈయన ఉదరవాది, ఆయన ఉదరము నింపుకొనడానికి కోసం చేసేటటువంటి వాదనలు కానీ వీటిని పరిగణిస్తూ ఉన్నాను. సో ఫైనల్గా భాస్కరన్ గారు మీరు చెప్పింది క్లోజ్ చేసేస్తే, మీరు చెప్పిన దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా మాట్లాడి అందరం కూడా ఈ అంశాన్ని కూడా క్లోజ్ చేద్దాం. అదేనండి, ఇప్పుడు అంటే కొంతవరకు మన వాళ్ళు చెప్పినట్టు రాముడు శబరి అనే కంపారిజన్ తీసుకొచ్చి సోను సూద్ మాట్లాడిన మాటలు కూడా తీసుకున్నారు. కానీ
ఇక్కడ నేనైతే చెప్పేది ఏంటి అంటే అది కూడా ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. శబరి ఎంగిరి పళ్ళను రాముడు తినలేదు, అది రామాయణంలో లేదు. కనుక ఒక లేని ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి దాన్ని మన హిందువులపై రామాయణంలో చెప్పబడింది అని ఆపాదించి ఎవడో ఉమ్మూసింది తినమని చెప్పి మనల్ని ఆమోదించమని చెప్తున్న సోను సూద్ లాంటి వాడికి పేడలో ముంచిన ఎడమకాలు చెప్పు తీసి కొట్టాలి అని చెప్పి హిందువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీరామ్ గారు మీరేమంటారు? అంతేనండి. నేను మన భాస్కర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రామచంద్రుడి శబరి మధ్యలో శబరి ఎంగిలి పళ్ళు ఇవ్వలేదు, అది వాల్మీకి రామాయణం పరంగా లేదు, ఇది ఆమోదయోగ్యం కాదు. ఇది ఒకటి. రెండవది, హ్యుమానిటీ అన్న పదానికి విలువ తెలియకుండా ఆయన మాట్లాడాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్న సూచన, అండ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగాలి అన్నది నా టేక్ అండి. లలిత్ జీ మీరేమంటారు? అలాంటి ఆలోచన ఆయనకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. తాజాగా ఆయన ట్వీట్ని ఆయన సమర్థించుకుంటూ మరికొన్ని ట్వీట్లు చేశాడు, నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. సో డెలిబరేట్ చేసినప్పుడు సమర్థించుకుంటూనే కూర్చుంటారండి. ఇది యాక్సిడెంటల్ గా జరుగుంటే నేను ఎవరు మనోభావాలని గాయపరిచే ఉద్దేశం లేదు, నేను క్యాజువల్ గా చెప్పాను, నేను విన్నదాన్ని బట్టి అని చెప్పేవాడు. అలాంటి వివరణ ఇవ్వలేదు అంటేనే హిస్ స్టేట్మెంట్స్ ఆర్ డెలిబరేట్ అని చెప్పేసి అర్థమవుతుంది. అలాంటి వ్యక్తుల విషయంలో హిందువులు అప్రమత్తంగా ఉండాలి. చెప్పేవాడు సోను సూద్ అయితే వినేవాడు హిందువులు అన్న చందానం ఉండకూడదు. ఎవడు చెప్పినా మన పురాణాలని, మన ఇతిహాసాలని, మన గ్రంథాలని వక్రీకరిస్తే ఖచ్చితంగా చెప్పు తెగుద్దన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇక సోను సూద్ లాంటి వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటంటే, మీకు అంత గొరగా ఉంటే వాళ్ళ ఉమ్ముతోటి వంట చేయించుకోండి, వాళ్ళ ఉచ్చతోటి రసం పెట్టించుకోండి, వాళ్ళ వాంతితోటి కూరలు వండించుకోండి, మీరు తినండి, అది మీ గుల. కానీ అది యావత్ హిందూ సమాజానికి అంటిపిస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా మీ సత్కారాలు చెప్పులతోటే జరుగుతాయి. మీరు ఎక్కడ కనపడ్డ రోడ్ల మీద ఉమ్ముతోటే సన్మానాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్. మొత్తంగా 2 అంశాల మీద మనం అర్థవంతమైన చర్చ చేశామని అనుకుంటున్నాము. సో వ్యూవర్స్, మీరు గనక ఈ చర్చలో మీకున్న అభిప్రాయాల్ని తెలపాలనుకుంటే నిర్మోహమాటంగా తెలపండి. అభ్యంతరాలు ఉన్నా కూడా కామెంట్స్ చేయడం మర్చిపోకండి. 10 మందికి ఈ యొక్క చర్చని షేర్ చేయండి. అండ్ మరిన్ని అంశాలతో నేను భరతవర్ష టాక్స్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉంటాను, భరతవర్ష వేదిక ద్వారా. అండ్ ప్యానెల్లో ఉన్న మీ అందరికీ కూడా, లలిత్ జీ అండ్ భాస్కర్ అన్న, శ్రీరామ్ జీ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన భరతవర్ష ప్రేక్షకులకు విలువైన సమాచారం అందించారా అని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. జై శ్రీరామ్. నమస్కారం అండి అందరూ. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జై శ్రీరామ్. భారత్. జై శ్రీరామ్.